నరేష్ విజయకృష్ణ గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అండ్ అలాగే బ్యూటిఫుల్ పవిత్ర లోకేష్ గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. వీరాంజనేయులు విహారయాత్ర చిత్ర యూనిట్ సభ్యులందరూ కూడా ముందు వరుసలోకి రండి. డైరెక్టర్ అనురాగ్ గారు, ఎవ్రీబడి ఐ రిక్వెస్ట్. అండ్ ఐ రిక్వెస్ట్ హీరో తిరువీర్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే సందీప్ రాజు గారు ఉన్నారా అక్కడ? వస్తున్నారా? ఓకే. సాయి కృష్ణ గారు అండ్ నితిన్ గారు కూడా ఈటీవీ విన్ నుంచి వారిని కూడా ముందుకు వచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే వేరొక ఇవాళ అతిథిగా వచ్చేస్తున్న గెస్ట్ డైరెక్టర్ ప్రవీణ్ గారు వచ్చారా? నితిన్ గారు, ప్రవీణ్ గారు వచ్చారా? అండ్ వినోద్ అనంతోజు గారు వచ్చారా? వస్తున్నారా? ఓకే. హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు వారిని కూడా ముందు వరుసలోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సాయి కృష్ణ గారు రండి ముందుకి. ఓకే, వచ్చేసారు. వంశీ గారు స్పెషల్ వెల్కమ్ చెప్పండి సాయి కృష్ణ గారికి అంటున్నారు. స్పెషల్గా వెల్కమ్ సాయి కృష్ణ గారు. సో ఇవాళ పవిత్ర గారి చేతుల మీదుగా వీరాంజనేయులు విహారయాత్ర టీజర్ లాంచ్ జరగబోతుంది. అండ్ చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. సో చూద్దాం, మనం గ్లిమ్స్ కూడా మనం చూడడం జరిగింది ఇంతకుముందు వేరే వేదిక మీద మన ఈటీవీ విన్ సక్సెస్ మీట్ జరుపుకుంటూ ఉంటే మనం దానికి సంబంధించినప్పుడు గ్లిమ్స్ చూసాం. కానీ ఇవాళ టీజర్ని చూడబోతున్నాం అనమాట. దానికంటే ముందు మీ బేబీ దొరికిందా? దాని గురించి మనం మాట్లాడదాం. నరేష్ గారు మాట్లాడదాం, చాలా సీరియస్గా మాట్లాడదాం. నేను కూడా వెతుకుతూ ఉన్నాను యాక్చువల్లీ. నాకు పెట్రోల్ కూడా చాలా ఎక్కువ అయిపోయిందనమాట. వెతికి వెతికి ఇంకా దొరకలేదు నాకు. బట్ దాని గురించి మాట్లాడదాం మనం కాసేపట్లో. బట్ దానికంటే ముందు ఫస్ట్ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. తిరువీర్ గారు వెల్కమ్. సో పరేషాన్ చేస్తున్నాం మేము మిమ్మల్ని. ఈ మధ్య కాలంలో ప్రతి స్టేజ్ మీద మిమ్మల్ని పిలిచి పరేషాన్ చేస్తున్నాను నేనైతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ అలాగే నరేష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. డెఫినెట్లీ ఆయన గురించి చెప్పడానికి నాకున్న వయసు కానీ అనుభవం కానీ సరిపోదని చెప్పాలి. సో ఆయన
చైల్డ్ యాక్టర్‌గా చూసాము, హీరోగా చూసాము, అద్భుతమైన పాత్రల్లో చూసాము. అండ్ అద్భుతమైన వ్యక్తి మనందరికీ తెలుసు. ఇక్కడేముంటే అదొచ్చేస్తుంది అంతే ఇక్కడి నుంచి. అలా చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాం అలాంటి క్వాలిటీస్ అనమాట. సో, అలాంటి క్వాలిటీతో ఆయన మనందరి ముందుకి రావడం జరిగింది. ఎస్పెషల్లీ అంటే మీరు చూస్తున్నారుగా ఆ లుక్ చూసారు, బేబీకి సంబంధించిన వీడియో చూసారు. ఈ విహారయాత్రలో సంథింగ్ ఏదో జరగబోతుంది గదా! అసలు ఈ వీరాంజనేయులు విహారయాత్ర ఎలా సాగబోతుంది? ఆ విహారయాత్రలో ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకోవాలి అంటాం మనం. ఆగస్ట్ 14థ్ వరకు ఆగాలనమాట. ఈటీవీ విన్‌లో మనలందరిని అలరించడానికి మీ ముందుకొచ్చేసిందని చెప్పాలి. ఇక ఈటీవీ విన్ గురించి మాట్లాడితే, నేను ఫస్ట్ నుంచి ఈటీవీ విన్ ఎప్పుడు సక్సెస్ మీట్‌కొచ్చినా కూడా హ్యాష్‌ట్యాగ్ 90స్ చేసినప్పుడు అనిపించిందనమాట. అరే! బ్యూటిఫుల్ కంటెంట్‌తో వచ్చారు అని. జనరల్లీ ఒక బాధ్యతగా, బిజినెస్‌గా కాకుండా బాధ్యతగా తీసుకొని కంటెంట్ ఆడియన్స్‌కి ఇద్దాము అనుకున్న ప్రతి ఒక్కరూ సక్సెస్ బాటలో పయనించడం జరిగింది. సో, అలాగే వీరు కూడా కంటెంట్‌ని ఒక బాధ్యతగా తీసుకొని బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, అనురాగాలు, స్నేహాలు సో, వీటన్నిటి యొక్క ఆనందాన్ని మనందరికీ పంచుతూ ఈటీవీ విన్ అందరి హృదయాల్ని విన్ అవుతూ వెళ్ళిందని చెప్పాలి. మరొకసారి 14థ్‌కి మనందరి హృదయాన్ని విన్ అవ్వడానికి ఈటీవీ విన్ మన ముందుకొచ్చేస్తుంది. సో, వీరాంజనేయులు విహారయాత్రతో. సో, స్పెషల్లీ దీని గురించి మనం ఇంకా మాట్లాడదాము. అనురాగ్ గారికి ఫస్ట్‌లీ డైరెక్ట్ నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. బేసిక్‌గా ఇప్పటి వరకు విన్‌లో మేము సక్సెస్ మీట్లు జరుపుకోవడం జరిగింది. బట్ దీనికి టీజర్ నుంచే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామంటే దీని మీద ఆ కాన్ఫిడెన్స్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతూ ఉందనమాట. సో, మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ మాట్లాడితే రామోజీరావు గారి గురించి మాట్లాడాలి. ఈటీవీ గానీ, ఈనాడు కానీ, ఈటీవీ విన్ కానీ. సో, ఎంతోమంది ఈ సంస్థలో పనిచేయడం జరిగింది. ఈ సంస్థతో పనిచేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ఎదగడం జరిగిందనమాట. ఎంతోమందికి ఉపాధి కల్పించడమే కాకుండా, ఎంతోమంది ప్యాషన్‌కి ఆయన డెఫినెట్‌లీ ఒక ఇన్‌స్పిరేషన్ అని చెప్పాలి. కొంతమంది పుడుతుంటారు మనుషులు. ఆ మనుషుల్లో మహానుభావులు కొంతమందుంటారు. ఆ మహానుభావుడే రామోజీరావు గారు. సో, ఆయనకి సంబంధించి ఒక వీడియో ఉంది. అది చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. కెన్ వి హావ్ వీడియో ఆన్ స్క్రీన్? చైతన్యదీపాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథ చక్రాలు. వాహ్! మరి ప్రగతి రథ చక్రాల్లో ఒకటి ఈనాడు, ఈటీవీ అయితే ఇంకొకటి 'ఉషా కిరణ్' మూవీస్ అవి 2 కూడా సూపర్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకి వెళ్తూ ఉన్నాయి. వాటిని కొనసాగిస్తూ ఉన్నారు. అండ్ ఇప్పటికి టీవీ విన్‌ని ఇంత సక్సెస్‌ఫుల్‌గా తీసుకెళ్తున్న వ్యక్తులకు కూడా థాంక్ యూ చెప్పాలి. డెఫినిట్‌గా ఎంతోమందున్నారు. కానీ వాళ్ళందరిలో నాకు తెలిసింది సాయి కృష్ణ గారు, నితిన్ గారు అండ్ ద టీమ్ అనమాట. వాళ్ళందరికీ కూడా థాంక్ యూ అండ్ కంగ్రాచ్యులేషన్స్. మంచి మంచి కంటెంట్‌తో మీరొస్తున్నారనమాట. కంటెంట్ చాలామంది తీసుకొస్తూ ఉంటారు. కానీ ఆ అంత కంటెంట్‌లో ఏది మంచిది, ఏది మనకి వర్క్ అవుతుంది, ఏది ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుంది అని తెలుసుకోవడం బిగ్గెస్ట్ టాస్క్ అని చెప్పాలి. ఆ టాస్క్‌ని ఎప్పుడు వీళ్ళు సక్సెస్‌ఫుల్‌గా, సూపర్‌గా మంచి మంచి కంటెంట్‌తో మన ముందుకు రావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇక మనం బేబీ గురించి మాట్లాడదాం. సో, బుజ్జి అని ఎగతాళి చేస్తున్నారండి మీ బేబీని. అసలు ఎలా అండి ఇంత బాధ నేను కూడా తట్టుకోలేకపోతున్నా అసలు. మీ బేబీని వెతకడానికి మొత్తం అందరం ట్రై చేసాం. కానీ బేబీ దొరకట్లేదు. ఎక్కడికెళ్ళింది ఏంటి అనేది మీరు కొంచెం సరిగ్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే మేము డైరెక్ట్ అక్కడికెళ్ళి వెతికేసేవాళ్ళం. కానీ అది మీకు కూడా తెలిసా లేదా? లేకపోతే మాకేమన్నా ఇది టాస్క్ పెట్టారో మాకు తెలియలేదు. బట్ ఆ వీడియో మేము నిజం అనుకున్నాము. ఆ రేంజ్‌లో మీరు దాంట్లో జీవించారు. నరేష్ గారు ఆల్‌వేస్ అది ఏ పాత్ర అయినా దాంట్లో ఉండి ఆయన వైపు మౌల్డ్ చేసుకొని సూపర్బ్‌గా పెర్ఫార్మ్ చేసి మన ముందు ప్రెజెంట్ చేస్తూ ఉంటారనమాట. సో, మరి ఆ వీడియో కూడా మామూలుగా కాదు సెన్సేషన్ అయింది. ఒక వీడియో మీద ఒక ప్రమోషనల్ వీడియో మీద అండ్ చాలా ఛానెల్స్ ఒక షో రన్ చేయడం అనేది నేను ఈ వీడియోకే జరిగిందనమాట. ఈ వీడియోకే సొంతం అయింది. మరి ఆ వీడియోని ఇప్పుడు మనం చూసేద్దాం. ఆ బేబీ వీడియో చూసేద్దాం. ప్లే ద బేబీ వీడియో. హలో నాగేశ్వర్ గారు, మా బేబీ ఎటో వెళ్ళిపోయింది సార్. అది లేకుండా మాకు ఒక్క ముద్ద కూడా దిగదు. సడన్గా వదిలేసి వెళ్ళిపోయింది సార్. తిరిగాను, అందరిని అడిగాను,
కల్కిలో బుజ్జి తెలుసు కానీ ఈ బేబీ ఎవరో తెలియదని హేళన చేస్తున్నాను సార్. మీ బుజ్జి లాంటిది మా బేబీ కూడా. మీకు బుజ్జి ఎంతో మాకు బేబీ కూడా అంతే. దయచేసి అది కనిపిస్తే మాకు అందించేటట్టు సహకరించండి సార్. హలో, ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరైనా బేబీ దొరికితే మాకు అందివరా ప్లీజ్ ప్లీజ్. వావ్! నిజంగానే మీ బేబీ తప్పిపోయారేమో అని వెతికి అనవసరంగా నా పెట్రోలు, డీజిల్ ఖర్చు పెంచుకున్నాను. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే 14థ్ ఆగస్ట్ చూస్తే ఆ బేబీ ఎక్కడికెళ్ళింది ఏంటి అనేది తెలిసిపోతుందని. దానికోసం మీరు ఎక్కడికి ఎళ్ళాల్సిన పని లేదు. మీ ఇంట్లో టీవీ ఆన్ చేసి ఈటీవీ విని పెట్టుకుంటే సరిపోతుందనమాట. సో, వీరాంజనేయులు విహారయాత్ర చేస్తే సరిపోతుంది. అయితే ఈ వీరాంజనేయులు విహారయాత్రలో చాలా పాత్రలున్నాయి. అసలు ఈ విహారయాత్రకెళ్ళేదెవరు? ఆ యెళ్ళే మనుషులెవరు? వాళ్ళ పేర్లేంటి? వాళ్ళెలా ఉండబోతున్నారు? నాకు ఇందులో ఉన్నది మాత్రం వీరాంజనేయులు అని తెలుసు. అంతే కదా! అదే అనుకుంటున్నాను నేనైతే. సో, ఇంతకీ మిగతా వాళ్ళందరూ ఎవరు? ఏంటి? అనేది చూడాలంటే ఇప్పుడు క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ వీడియోస్ చూసేయాలనమాట. ప్లే ద ప్రోమోస్. నేనే వీరాంజనేయులు. జైల్లో ఖైదీలాగా, ఫౌంటైన్లో కోడిపిల్లలాగా ఇదిగో ఇందులో ఇరుక్కుపోయి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్దామని వచ్చాను. Ora, only you are cheating family, teacher. When you become big, what will you become? ఆంటీ, వీడి కజిన్ వెడ్డింగ్ గురించి నాకు తెలియదు, కానీ మేము ఎప్పుడు సింపుల్ వెడ్డింగే ప్లాన్ చేస్తున్నాం. వస్తే తింగామా కొంచెం కూడా బుర్రబుద్ధి లేదేటి? అబ్బా, ఇంత చేతస్థమైతే కష్టమే. ఎలా వెళ్తావో ఏంటో మీ అత్తతో. నా వల్ల ఏమవుతుందమ్మా ముసలిదాన్ని, ఇంకా ఎన్నాళ్ళు బతుకుతానో ఏమో. వావ్! నేను చెప్పింది కరెక్టే. దాంట్లో ఉన్నది వీరాంజనేయులునే. అండ్ నాగేశ్వరరావుగా మన ముందుకు రాబోతున్నారు నరేష్ గారు. అండ్ యెస్, మరి ఈ పాత్ర కూడా చాలా నాళ్ళు గుర్తుండిపోతుందని అర్థమవుతూనే ఉంది. దాన్ని మీరు పోషించారు కాబట్టి. అండ్ అలాగే రాగ్ మయూర్, ఇలా ప్రియదర్శిని గారు, ఇలా ఎంతోమంది, ఎస్పెషల్లీ శ్రీలక్ష్మి గారు. శ్రీలక్ష్మి గారు యాక్టింగ్ అంటే అసలు, అంటే మనం అంటూ ఉంటాం ఒక జనరేషన్ యాక్టర్స్ వరకు మేబీ సినిమా కానీ గుర్తుండిపోతూ ఉంటుందన్నమాట. ఆ జనరేషనే కాదు, ఈ జనరేషన్‌కి, నెక్స్ట్ జనరేషన్‌కి కూడా. సో, అలాంటి యాక్టర్ ఆవిడ. సో, ఇందులో మనకు కనిపించబోతున్నారు. సో, ఇందులో ఉన్న పాత్రలన్నీ మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. మన ఇంట్లోనో, పక్కింట్లోనో, ఎదురింట్లోనో ఎక్కడో చోట ఖచ్చితంగా ఉంటూ ఉంటారు. మరి అలాంటి రియలిస్టిక్ అండ్ కొంచెం ఒక డిఫరెంట్ టింజ్ ఉన్న క్యారెక్టర్స్‌తో మనందరి ముందుకి రాబోతున్నారనమాట ఈ వీరాంజనేయులు విహారయాత్ర. ఈ విహారయాత్ర చేయడానికి రెడీగా ఉండండి. మరి దీనికి సంబంధించిన గ్లిమ్స్ ఆల్రెడీ మనల్ని పలకరించింది. అది ముందు చూసేద్దాం. కెన్ వి హావ్ గ్లిమ్స్ ఆన్ స్క్రీన్? సో, ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్ వినోద్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాం. నేనే వీరాంజనేయులు. జైల్లో ఖైదీలాగా, ఫౌంటైన్లో కోడిపిల్లలాగా ఇదిగో ఇందులో ఇరుక్కుపోయి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్దామని వచ్చాను. మాతో హ్యాపీ ఫ్యామిలీ. అయినా కథలో కాన్ఫ్లిక్ట్ లేకపోతే గీకే ఉంటుంది చెప్పండి. కాబట్టి కథ రాదే, కష్టాలు వాడు. అవేంటో తెలియాలంటే వాడితో కథలు మరి. వావ్!
ఇంకొంచెం తెలుసుకుందాం ఈ విహారయాత్ర గురించి, వీరాంజనేయులు గారి గురించి, ఆయన అలాగే ఆయన ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. కాకపోతే వీరాంజనేయులు గారి వాయిస్ సేమ్ మన బ్రహ్మానందం గారి వాయిస్‌లా లేరు. వీళ్ళిద్దరి వాయిస్ చాలా మ్యాచ్ అవుతుంది. ఏంటో మరి అలా అవుతుంటుంది. ఒక్కొక్క మ్యాచ్ అవ్వచ్చు గొంతు. తిరువీరులాగా కూడా వేరే వాళ్ళు మాట్లాడొచ్చు. నాలాగా కూడా వేరే గొంతు వినిపించొచ్చు. అక్కడ ఏం జరిగింది అనేది మనం వేచి చూడాల్సిందే. అండ్ అలాగే ప్రవీణ్ గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఆవిడ. అందం అంటేనే నిజంగా ఇంత బాగా ఎలా ఉంటారు పవిత్ర గారు మీరు? ఆల్వేస్ ఆ గ్లో ఉంటుందన్నమాట. డెఫినెట్లీ ఆ గ్లో ఆవిడ చేసే ఆ క్యారెక్టర్స్‌లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అంతే షైన్ అవుతూ ఉంటుంది. మరి ఆవిడ చేతుల మీదుగా వీరాంజనేయులు విహారయాత్ర టీజర్‌ని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మీరు అక్కడి నుంచే పవిత్ర గారు. జస్ట్ యెస్. వీరాంజనేయులు విహారయాత్ర టీజర్. వీరాంజనేయులు విహారయాత్ర టీజర్ లాంచ్. థ్యాంక్ యూ పవిత్ర గారు. ప్లే ద టీజర్. చచ్చి సంవత్సరం అయింది కానీ నా స్టోరీకి ఇంకా శుభం కాదు పడలేదండి. కారణం పుణ్యనదుల్లో నా అతిథులు కలపకపోవడమే. ఉన్న ఖర్చులు తోడు ఇది ఒకటి తక్కువ. అందరి నాన్నలు ఆస్తులు ఇచ్చేడితే ఈయన అస్థికలు ఇచ్చిపోయాడు. ఇంట్లో శుభకార్యం పెట్టుకుని అస్థికలు దాచడం అరిష్టం అండి. 1200 కిలోమీటర్లు, పైగా కార్ రెంట్ ఒకటి బొక్క. మీ నాన్నగారు ఉంది కదరా. అందులోనా? ఫ్యామిలీ మొత్తం ట్రిప్కి పోతున్నారంటే ఏదో పెద్ద చేసమే ఉండాలి. అవునండి, అస్థికలు కలపడానికి పెడుతున్నాం. అయ్యో పాపం, గోదావరిలోనా? కాదండి, గోవాలో. వాట్? మేడ పట్టి సముద్రంలో ముంచి తీస్తాను బ్రోకర్ ముండా కొడక. కమ్ ఆన్ గైస్, ఇన్నేళ్ల తర్వాత ట్రిప్ వచ్చాం. లెట్స్ సెలబ్రేట్. మీ అమ్మగారికి పల్మనరీ ఆర్టరీస్ లో బ్లాకేజెస్ ఉన్నాయండి. అర్జెంట్గా సర్జరీ చేయాలి. ఇప్పటికిప్పుడు సర్జరీ అంటే ఎలా అండి? రేపు మా నాన్నగారు అస్థికలు కలపడానికి గోవా పెడుతున్నాం. ఓ పని చేయండి, ఓ 2 రోజులు ఆగండి. ఇద్దరు అస్థికలు ఒకే రోజు కలిపేయచ్చు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు. క్రేజీ. వన్స్ మోర్. చచ్చి సంవత్సరం అయింది కానీ నా స్టోరీకి ఇంకా శుభం కాదు పడలేదండి. కారణం పుణ్యనదుల్లో నా అతిథులు కలపకపోవడమే. ఉన్న ఖర్చులు తోడు ఇది ఒకటి తక్కువ. అందరి నాన్నలు ఆస్తులు ఇచ్చేడితే ఈయన అస్థికలు ఇచ్చిపోయాడు. ఇంట్లో శుభకార్యం పెట్టుకుని అస్థికలు దాచడం అరిష్టం అండి. 1200 కిలోమీటర్లు, పైగా కార్ రెంట్ ఒకటి బొక్క. మీ నాన్నగారు ఉంది కదరా. అందులోనా? ఫ్యామిలీ మొత్తం ట్రిప్కి పోతున్నారంటే ఏదో పెద్ద చేసమే ఉండాలి. అవునండి, అస్థికలు కలపడానికి పెడుతున్నాం. అయ్యో పాపం, గోదావరిలోనా? కాదండి, గోవాలో. వాట్? మేడ పట్టి సముద్రంలో ముంచి తీస్తాను బ్రోకర్ ముండా కొడక. కమ్ ఆన్ గైస్, ఇన్నేళ్ల తర్వాత ట్రిప్ వచ్చాం. లెట్స్ సెలబ్రేట్. మీ అమ్మగారికి పల్మనరీ ఆర్టరీస్ లో బ్లాకేజెస్ ఉన్నాయండి. అర్జెంట్గా సర్జరీ చేయాలి. ఇప్పటికిప్పుడు సర్జరీ అంటే ఎలా అండి? రేపు మా నాన్నగారు అస్థికలు కలపడానికి గోవా పెడుతున్నాం. ఓ పని చేయండి, ఓ 2 రోజులు ఆగండి. ఇద్దరు అస్థికలు ఒకే రోజు కలిపేయచ్చు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు. సూపర్బ్ అసలు మామూలుగా లేదు. క్రేజీ. సో మళ్ళీ మా సినిమా భాషలో చెప్పాలంటే థియేటర్ రీజ్లో మేము అలానే అంటూ ఉంటాం. బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారని చెప్పాలి ఈటీవీ విన్ పీపుల్. అండ్ అలాగే డ్రీమ్ ఫార్మర్స్ వారికి కూడా కంగ్రాచులేషన్స్, బికాజ్ ఇంత మంచి కంటెంట్ని తీసుకొస్తున్నారన్నమాట మన ముందుకు గారు. బాపినేడు గారు, సుధీర్ గారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే అనురాగ్ గారి డైరెక్షన్లో ఈ ఫిలిం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అఫ్కోర్స్ ఈటీవీ విన్ ఒరిజినల్ అంటే మనం చూస్తూనే ఉన్నాం, మంచి కంటెంట్ని వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇందాకే నేను చెప్పాను, విలువలతో కూడుకున్న కంటెంట్ని మనకు అందిస్తున్నారు. ఒక విహారయాత్ర అంటే డెఫినెట్గా ఆ జర్నీలో మనకి
టర్న్లు ఉంటాయి, యూ టర్న్లు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. అలా వర్షం పడుతుంటే పక్క కాపితే వేడి వేడి టీనో కాఫీయో ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే మిరపకాయ బజ్జీలు ఉంటాయి, ఎస్పెషల్లీ ఆనియన్స్ పెట్టి నిమ్మకాయ వేసిస్తారు అలాంటివి. సో అవన్నీ ఉన్న వీరాంజనేయులు విహారయాత్రనే ఇది అనమాట. సో ఈటీవీ విన్లో ఆగస్ట్ 14న మనందరి ముందుకి వచ్చేసిందని చెప్పాలి. అఫ్కోర్స్ ఈ యాత్ర చేసి మీరు అలసిపోరు, ఆనందాన్ని పొందుతారు. కాబట్టి డెఫినెట్లీ 14ని సేవ్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా చాలా 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 ఎంటర్టైన్ చేస్తుంది ఈ ఫిలిం అని చెప్పాలి. మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. అందులో ముందుగా నేను డైరెక్టర్ గారిని ముందుగా వేదిక మీదకి పిలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అనురాగ్ గారు ఒకటోసారి. మీ వీరాంజనేయులు నా దగ్గరే ఉన్నారు కాబట్టి నన్ను కూడా గోవా తీసుకెళ్ళాలి. అక్కడ కూడా ఒక ఈవెంట్ పెట్టాలి. యాంకర్ నేనే అయి ఉండాలి. ఏంటి ఈవెంట్లు మాత్రం ఇక్కడే పెడతారా? కాన్సెప్ట్లు మాత్రం గోవాలో చేస్తారు. అలా కష్టం అలా. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. రియల్లీ చాలా 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 బాగుంది. టీజరే ఇలా ఉంటే ఫిలిం ఎలా ఉండబోతుంది చూద్దాం. ఆగస్ట్ 14 చూద్దాం. అండ్ ఎస్, అలాగే డిఓపి అంకుర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సినిమాటోగ్రఫర్ అంకుర్ గారిని వేదికరాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఎడిటర్ నరేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఎడిటర్ నరేష్ గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో ఈ చిత్రంలో యాక్ట్ చేసిన యాక్టర్స్ని వాళ్ళ క్యారెక్టర్ నేమ్స్తో పిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఫస్ట్ రాగమయూర్ ఇందులో కనిపించబోతున్నారు వీరుగా. వీరు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే ప్రియా మన ముందుకు వచ్చేస్తున్నారు సర్యుగా. ప్రియా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ప్రియదర్శిని గారు మన ముందుకు వస్తున్నారు సావిత్రిగా. సో వారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. మీ మీదొట్టు మేము మంచి కంటెంటే ఇస్తాం అంటూ మంచి మంచి కంటెంట్తో మన ముందుకి ఈటీవీ విన్ వచ్చేస్తుందన్నమాట. ఈటీవీ విన్ నుంచి హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. కాంటెంటెడ్ హెడ్ నితిన్ చక్రవర్తి గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. మంచి కాంటెంట్తో మనల్ని ఆకట్టుకుంటూ అలరిస్తూ మన హృదయాల్ని విన్ అవుతున్న నితిన్ చక్రవర్తి గారు. అండ్ ఇవాళ తమ టైంని కేటాయించి ఇక్కడికి విచ్చేసిన అతిథుల్లో ఒకరు వినోద్ గారు. వినోద్ అనంతోజు మిడిల్ క్లాస్ మెలోడీస్ మనం చూసాము ఆయన దర్శకత్వంలో. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ మరొక డైరెక్టర్ ప్రవీణ్ గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. ప్రవీణ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సందీప్ రాజ్ గారు రాలేదు కదా, వస్తే నాకు కనిపిస్తారు కదా అనుకుంటున్నాను. ఆయనకున్న ఎత్తుకి ఆయన ఆన్ ద వేలో ఉన్నట్టున్నారు. యా. అండ్ అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పరేషాన్ లాంటి, డెఫినెట్గా పలాసలో ఒక రోల్లో చూసాము, బట్ పరేషాన్లో పూర్తి స్థాయి రోల్లో చూసామన్నమాట. అండ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ అని చెప్పాలి రీసెంట్ డేస్లో. అండ్ తిరువీర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. పేరు తిరువీర్ కానీ తను ఫ్రేమ్లో ఉంటే మనం మాత్రం ఎటు తిప్పుకోలేం, కళ్ళని అటువైపే తిరుగుతుంది. తరుణ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. తరుణని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇప్పుడు ఇద్దరిని కలిసి పిలిచేనా నాగేశ్వరరావు గారిని విడిగా ఒక పని చేస్తాను. ముఖ్య అతిథి కాబట్టి పవిత్ర లోకేష్ గారు, నేను నరేష్ గారిని ఫస్ట్ పిలుద్దామని అనుకుంటున్నాను. సో నవరసరాయ నాగేశ్వరరావుగా వీరాంజనేయులు విహారయాత్రతో మళ్ళీ మన ముందుకి ఒక గొప్ప క్యారెక్టర్తో మన ముందుకు వస్తున్న నరేష్ గారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. నరేష్ విజయ్ కృష్ణ గారు, ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్ పవిత్ర లోకేష్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. గోవా జాగ్రత్తగా తీసుకెళ్ళండి, మధ్యలో నన్ను జాగ్రత్త అండి, జాగ్రత్త వీరాంజనేయులు గారు, అదే కదా అదే కంటెంట్. సో వన్ ఫోటో ఆప్ పవిత్ర గారు ప్లీజ్. నో నో నో, ఒక్క ఫోటో ఆప్ కోసం జస్ట్ వన్ స్టెప్ ఫార్వర్డ్ అండి అందరూ. ఓన్లీ యాక్టర్స్ అంట. యా, బ్యాలెన్స్ చేయండి అమ్మా యాక్టర్స్. ఇటు ఒకరు ఇద్దరు రండి.
అండ్ సాయి కృష్ణ గారు అండ్ నితిన్ గారు కొంచెం వన్ స్టెప్. యా, ప్లీజ్ జాయిన్. ఓకే. ఫర్ వన్ మోర్ పిక్చర్ లైక్ పవిత్ర గారు, నరేష్ గారు అండ్ ప్రియా, ఆమ్, అనురాగ్ అండ్ సాయి కృష్ణ గారు అండ్ నితిన్ గారు ప్లీజ్. ఒక పిక్చర్ కోసం ఈ పేర్లు ఉండండి. రాగ్ మయూర్ కూడా జాయిన్. యా, ఓకే. బ్యాక్ వెళ్ళండి ఒక్క నిమిషం ఛానల్స్ కోసం. యా, ఓకే. ఒక్కసారి వీరాంజనేయుల్ని గారిని మేము తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇది నా దగ్గర ఉన్నంతసేపే నన్ను గోవాకి తీసుకెళ్తారని నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి నా దగ్గరే సేఫ్గా పెడదాం అనుకుంటున్నాను. బే బేబీ ఎక్కడుందో తెలిస్తే కదా తీసుకెళ్ళడానికి. ఛానల్స్ అండి ఒక్కసారి. ఓకే.
సో ఛానల్స్ కూడా అయిపోయారు కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ విహారయాత్రకి సంబంధించిన వారందరితో మాట్లాడించడం. ముందు ఎవరిని మాట్లాడిద్దామో అని నేను ఫిక్స్ అయితే ఫస్ట్ డిఓపి అంకుర్తో ఎందుకు మొదలు పెట్టకూడదు అనిపించింది. అంకుర్, యా అంకుర్ మధ్యలోకి రావాలి, అటే తిరిగి మాట్లాడాలి. రూల్ నెంబర్ 2 ఇది. యా మాట్లాడండి. ఇప్పుడే కదా అటే తిరిగి నావే ఏదో ఒకటి మాట్లాడండి. Thank you for coming for this launch, everyone, and seeing this. We hope August 14th movie అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాం. And yeah, thank you for this. యా చూసారా ఇన్ని కెమెరాలు ఉంటే ఎంత కష్టం అవుతుందో. 1 మోర్లు అడుగుతూ ఉంటారు మీరు మాత్రం, లైట్ కొంచెం పోయిందండి అని. One more అడిగేది డైరెక్టర్ అండి. అదే వాట్ ఎవర్ లైట్ ఫోకస్ డిఓపికి కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, విష్ గుడ్ లక్. సో ఇప్పుడు ఎడిటర్ నరేష్ గారు వేర్. యా నరేష్ గారు ఇక్కడ రండి. ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్స్ అండి. లాస్ట్ మూమెంట్లో నన్ను ఈ ప్రాజెక్ట్లో పార్ట్ చేసినందుకు అనురాగ్ థ్యాంక్ యూ, అండ్ సుధీర్ గారికి అండ్ ఈటీవీ టీమ్కి. సినిమా చాలా ఫ్రెష్గా ఉంటుంది, మీరు కూడా మేము ఫీల్ అయ్యాము, అది మీరు కూడా ఫీల్ అవుతారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. బా ఎంత షార్ట్ అండ్ స్వీట్, అందరూ అసలు మామూలుగా కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనము ప్రొడక్షన్ డిజైనర్ ఎక్కడున్నారండి? అరవింద్ గారు రాలేదా? ఓకే, మనం తరుణాకి ఇచ్చేద్దాం. తరుణ రండి, మీరు మాట్లాడే తరుణం ఆసన్నమైంది. తరుణ. అందరికీ నమస్కారం. నా పేరు తరుణ. కానీ క్యారెక్టర్ నేమ్ ఐశ్వర్య కదా? యా ఆయన అది పెట్టే పిలవమంటున్నారు డైరెక్టర్ గారు. అలానే పిలవండి, అలానే గుర్తుండిపోతాను అనుకుంటున్నా. థ్యాంక్ యూ అనురాగ్ ఫర్ గివింగ్ దిస్. యా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. ఐ కాంట్ థ్యాంక్ ఎనఫ్ అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ అనురాగ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాగ్ థ్యాంక్ యూ, యువర్ స్వీటెస్ట్. యా ఐ హోప్ యూ లవ్ ద మూవీ. August 14 తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తరుణ, థ్యాంక్ యూ ఐశ్వర్య. యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ప్రియదర్శిని గారు, సావిత్రి గారు రండి. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ నాకు ఆర్టిస్టులకి, నన్ను ఇంత బాగా నేను చేయగలిగినందుకు నాకు ఒక్క నిమిషం కొంచెం మైక్ దగ్గర పెట్టుకోరా. నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాకు కొంచెం భయం మాట్లాడడం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ మూవీ చూసి మంచి సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సరియు ప్రియా. కాలేజ్లో ఎంతమంది పాడుంటారు? ప్రియా ప్రియతమ, ఇంకా చాలా ఉన్నాయి ప్రియ మీద. అమ్మో పాడితే కేసెస్ వస్తారేమో. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మా ముఖ్య అతిథులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. నేను ఎప్పుడూ ఇది చెప్తూ ఉంటాను, కొత్త సినిమాలకి, చిన్న సినిమాలకి మీ అందరి సపోర్ట్ చాలా ముఖ్యం. సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. 14th August మా మూవీ రిలీజ్ అవుతుంది. నేను ట్రైలర్ రోజు అందరికీ మళ్ళీ ఇంకా థ్యాంక్ యూ చెప్తా. సో థ్యాంక్ యూ. కొంచెం పేర్లన్నా చూసుకొని వచ్చుగా, ఇలా తిప్పి ఇలా చూసేలోపు ఇచ్చేస్తున్నారు నాకు మైక్. ఇప్పుడు నేను రాగ్ మయూర్కి ఇద్దాం అనుకుంటున్నాను. మీ పేరు నాకు రాగ్ మాట్లాడతారా? మీ మీద చాలా నమ్మకం ఉంది రాగ్. అవునా, చూద్దాం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముందుగా ఫస్ట్ శ్రీ 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 రామోజీరావు గారికి నా పాదాభివందనాలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన అందరి ఇళ్లలో ఆయన తెలియకుండానే ఒక పార్ట్ అయ్యారు. పొద్దున లేస్తే ఈనాడు న్యూస్ పేపర్, మధ్యాహ్నం మంచి ముద్దపప్పులో ప్రియా పికిల్స్ ఆవకాయ, సాయంత్రం కాలక్షేపానికి సీరియల్స్, రాత్రి పడుకునే ముందు న్యూస్, మళ్ళీ సండే రాగానే ఈనాడు మ్యాగజైన్ ఓపెన్ చేస్తే వంటకాలు, అందులో పద వినోదాలు. సో అలా తరతరాలుగా ఆయన తెలియకుండానే హీ వాజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్. సో ఇట్ వాజ్ వెరీ కొంచెం ఇట్ వాజ్ రియలీ ఏమంటారు, ఇట్ వాజ్ పెయిన్ఫుల్ దిస్ ఇయర్ టు సీ దట్ న్యూస్, బట్ హీల్ బీ దేర్ విత్ అస్ అండ్ ఐ విష్ హీ వాజ్ దేర్ టు వాచ్ దిస్ వండర్ఫుల్ ఫిలిం విచ్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ దీంట్లో జరిగినందుకు ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ.
దట్ నా వన్ ఆఫ్ ద లీడ్గా చేస్తున్న మూవీస్ is under his banner. So I'm really, really happy being part of ETV Win and of course Dream Farmers, Sudhir Garu, Bapined Garu for giving me this splendid opportunity. So సినిమా విషయానికి వస్తే డెఫినెట్లీ ఏదో చెప్పాలని కాదు, బట్ మీరు ఎప్పుడైనా ఒక ఫ్యామిలీ ఆన్ ఏ రోడ్ ట్రిప్ తెలుగు సినిమాలో చూసారా? సో మోస్ట్లీ కాదు, చూసుండరు. సో దిస్ ద ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీ ఆన్ ఎ రోడ్ ట్రిప్ ఫిలిం చూడబోతున్నారు. రోడ్ ట్రిప్ ఫిలిమ్స్ చాలా వచ్చాయి, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. అండ్ మీ అందరినీ 2.5 ఎంతసేపు 2 hours 10 minutes కదా, 2 hours 10 minutes మీరు వీళ్ళతో ట్రావెల్ చేస్తారు ఫ్రమ్ వైజాగ్ టు గోవా. మధ్య మధ్యలో చాలా ప్లేసెస్ వస్తాయి. సో ఎమోషన్స్ అన్నిటితో మీరు కనెక్ట్ అవుతారని చాలా గట్టిగా నమ్ముతున్నాము మేమందరం కలిసి. 4 months షూట్ చేసామండి ఇది. అండ్ థ్యాంక్ఫుల్లీ చాలా ఫాస్ట్గా రిలీజ్ అయిపోతుంది. యూజువల్గా అసలు ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని టెన్షన్ పడుతుంటాం, కానీ ఇది టక్ థ్యాంక్స్ టు ఈటీవీ విన్ ఫర్ స్పీడింగ్ అప్ దిస్ ప్రాసెస్. అండ్ కమింగ్ టు మై క్యారెక్టర్, సో నా పేరు కూడా వీరాంజనేయులు అండి. సో మా తాత తెలుసు కదా, బ్రెమ్మీ గాడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన పేరు షేర్ చేసుకోవడం కూడా ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. సో బేసికలీ ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. నేను మీకు తెలిసే ఉంటుంది, నేను ఫస్ట్ మరిడేష్ బాబుగా సినిమా బండిలో చేశాను. మై సెకండ్ మూవీ వాస్ కీడాకోలా. అందులో బ్రహ్మానందం సార్తో ఫుల్ లెంగ్త్గా చేశాను. సో అప్పుడు ఒక చిన్న వెలితి ఉండిపోయింది, ఆయన మనవాడిగా చేయలేదని. నా ఫ్రెండ్ తాతగా చేశారు ఆయన. సో ఆయన మనవాడిగా చేయాలని చాలా ఉండింది అనమాట. సో నేను సార్తో అన్నా, సార్ అంటే అందులో ఒక ఎమోషనల్ సీన్ ఉండేది, అది చూసి నాకు చాలా ఏర్చేసింది అనమాట. సార్ మీతో ఒకసారన్నా ఒక డైరెక్ట్ రిలేషన్షిప్తో ఒక మూవీ వస్తే బాగుంటుంది అని ఆయనతో ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన ఇట్లా తిరిగి ట్రై చేయి అన్నాడు అనమాట. సో కట్ చేస్తే నేను ఇవాళ ఆయన మనవాడిగా ఆయన సేమ్ పేరుతో ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ ఈవెన్ విత్ మా నవరస రాయ నరేష్ గారు ఆల్సో. నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. నా పాత ఇంటర్వ్యూస్ చూసుకోవచ్చు మీరు. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని అడిగితే నేను నరేష్ గారి పేరు చెప్పేవాడిని. సో ఆయన చేసిన జంబలకిడి పంబ కానీ, చిత్రం బళారి చిత్రం కానీ, నాకు అన్ని డైలాగ్స్ మొత్తం వర్డ్ టు వర్డ్ తెలుసు. యాక్టింగ్ కూడా చేయగలను, ఇక్కడ చేస్తే బాగోదు కాబట్టి నేను చేయట్లేదు. సో అంత ఫేవరెట్ యాక్టర్తో నేను మొత్తం ఫుల్ లెంగ్త్ ఒక తండ్రి కొడుకులుగా మేము మొత్తం ట్రావెల్ అవుతూ ఉంటాం. విత్ చాలా ఎమోషన్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఐమ్ రియలీ బ్లెస్డ్. నా ఫేవరెట్ యాక్టర్స్ ఒకటేసారి పనిచేస్తున్నాను. అండ్ శ్రీలక్ష్మి గారు, సో ఆవిడతో వర్కింగ్ వాజ్ ఆల్సో అమేజింగ్. అసలు చిన్నప్పుడు సేమ్ ఇలానే శుభలగ్నం కానీ, మావి చిగురు కానీ, జంబలకెట్ పంబలో కానీ ఆవిడని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటిది డైరెక్ట్గా. అండ్ ఇందులో నేను ఫేవరెట్, నువ్వు ఫేవరెట్ కాదు, ఓకే. సో నేను ఫేవరెట్ మనవాడిని అనమాట. సో మా ఇద్దరు కూడా చాలా మంచి సీన్స్ ఉంటాయి. సో ఇది ఒక చిన్న, మీరు ఒకసారి యాక్చువల్లీ చూస్తే వీళ్ళందరూ జంధ్యాల గారితో పనిచేసిన యాక్టర్స్ అండి. నరేష్ గారు కానీ, బ్రహ్మానందం గారి కానీ, శ్రీలక్ష్మి గారు కానీ, వీళ్ళందరూ ఇంట్రడ్యూస్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ జంధ్యాల గారు అనమాట. సో వాళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ ఇందులో పనిచేయడం, వాళ్ళు అలాంటి సెట్లో నేను పనిచేయడం అనేది నాకు ఆల్మోస్ట్ ఒక మినీ జంధ్యాల గారి మూవీ సెట్లో పనిచేస్తున్న ఆ ఫీలింగ్, ఆ అదృష్టం నేను మాటల్లో చెప్పలేను అనమాట. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ మెమరీ. సో ఆన్ దట్ నోట్, ఇంకా వీళ్ళందరికీ కాంపెన్సేట్ చేయాలి కదా, ఒక్కొక్క నిమిషం 6 నిమిషం మాట్లాడితే. సో వీళ్ళకి కూడా పే చేసాం కదా, సో అందుకనే. సో బట్ ఎనీవేస్, జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్స్ అ లాట్. ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఫిలిం. అండ్ ఐఎమ్ షూర్ మీరు మీ పిల్లల్ని, మీ పెద్దవాళ్ళని, మీ పక్కింటి వాళ్ళని అందరినీ తీసుకెళ్తారని మా గట్టి నమ్మకం. ప్లీజ్ ఎంకరేజెస్. తీసుకెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చోపెడతారని. తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి టీ ఇచ్చి ఈటీవీ విన్ హాల్కి తీసుకెళ్తారని ఇలా కవర్ చేయడం తెలుసుంటే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాగ్మయూర్, మీ పేరు మొదలవుతుంది, ఆయన పేరు ఎండ్ అవుతుంది. అనురాగ్ ఇచ్చేద్దాం ఇప్పుడు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. Thank you everyone for coming. All the guests, press, everyone, thanks a lot. 2020 కోవిడ్ టైంలో ఒక పాజిటివ్ సినిమా ఒకటి రాసుకోవాలి అన్న థాట్ తోటి స్టార్ట్ అయింది. అది 2024 ఆగస్ట్ 14th మీ ముందరికి వస్తుంది.
ఈ 4 ఏళ్ళు ఈ క్యారెక్టర్స్ తోటి, కథతోటి ట్రావెల్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. 4 కాలాల పాటు గుర్తుండే సినిమా అవుతుంది. ఇది పొగరుతో చెప్పట్లేదు, ప్రేమతో చెప్తున్నాను. దిస్ ఫిల్మ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ లవ్. లవ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, లవ్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ సిట్టింగ్ దేర్, ఎవ్రీవన్, అండ్ లవ్ ఫ్రమ్ దిస్ టీమ్, లవ్ ఫ్రమ్ ఈటీవీ విన్, లవ్ ఫ్రమ్ మై ప్రొడక్షన్ హౌస్. ప్రతి ఒక్కరు బియాండ్ దేర్ వే వెళ్ళి ఈ సినిమాకి నాకు సపోర్ట్ చేశారు. ఐ కెన్ జస్ట్ బీ గ్రేట్ఫుల్ టు యూనివర్స్ అండ్ టు దెమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అనురాగ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెస్ మీడియా. అండ్ మేము పిలవగానే వచ్చిన గెస్ట్ అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. పవిత్ర గారు కానీ, తిరువీర్ కానీ, వినోద్ గారికి అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇట్స్ వెన్ ఒరిజినల్. మళ్ళీ మీరు అందరూ కలిసి కూర్చొని ఇంట్లో చూడాల్సిన విధంగా ఈ సినిమా ఉంటుంది. అండ్ సేమ్ యాజ్ సైడ్ లైక్ మనం ప్రతిసారి కలుస్తూనే ఉన్న ప్రతిసారి ఇదే మాట్లాడుతున్నాను నేను. నవ్ ఐ డోంట్ వాంట్ టు టాక్. మీ సక్సెస్ మీట్లో మాట్లాడతాం. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సక్సెస్ మీట్లో మళ్ళీ కలుసుకుందాం. యా. సో ఇప్పుడు నితిన్ గారిని, హెడ్ ఆఫ్ కంటెంట్ నితిన్ గారిని మాట్లాడుతుందో కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన వారందరికీ మా అందరు రథసారథులు. తెలుసు లేదు నేను కూడా ఇలా ఓకే. సో ఇక్కడికి వచ్చిన రథసారథులు లాంటి అందరూ మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ మినిట్ కాల్ చేసిన వచ్చినారు. మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నానండి. సో ప్రతి సంవత్సరం August 15 మనకి ఇండిపెండెన్స్ వస్తుంది. బట్ 1 డే ముందే వీరాంజనేయులకి స్వాతంత్రం రాబోతుంది. సో ఆ యోధుడు మీ అందరికీ నచ్చుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఇవన్నీ ఖచ్చితంగా సక్సెస్ మీట్లో మాట్లాడతామండి. ఒకే ఒక స్మాల్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఎదిగే క్రమంలో మన నాన్ననే మన సూపర్ హీరో. ఎదిగిన తర్వాత ఏంటి మా నాన్న నాకేం ఇవ్వట్లేదని చెప్పి మనం తక్కువ చేసి చూస్తూ ఉంటాం. మళ్ళీ మనందరం ఫాదర్ అయిన తర్వాత అరే ఇంత గ్రేట్ మా ఫాదర్ అనుకుంటాం. అలాంటి ఫాదర్స్ అందరికీ సినిమా అంకితం. అనురాగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ అవుతారు తెలుగులో. అనురాగ్, కంగ్రాచ్యులేషన్స్. ఇట్స్ బీన్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ మ్యాన్. బికాజ్ ఫస్ట్ టైం డైరెక్టర్ అండి. ఇంత మంచి కాస్ట్, ఇంత పెద్ద కాస్ట్, ఆన్సెంబుల్ కాస్ట్తో ఇన్ని లొకేషన్స్లో మోర్ దాన్ ఆల్మోస్ట్ 10 లొకేషన్స్ ఉంటాయి ప్లేసెస్తో సహా. అన్ని లొకేషన్స్ పెట్టుకొని కూడా 1 డే కూడా ఎక్స్ట్రా డే కాకుండా షూట్ చేశాడు. ఆన్ టైమ్, ఇన్ క్వాలిటీ. దాన్ని బట్టి చెప్పొచ్చు ఎలాంటి డైరెక్టర్ అవబోతున్నారని. సో కంగ్రాచులేషన్స్ అనురాగ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ అగైన్, ఎస్పెషలీ సాయి. ఇందాక రాఘమయూర్ గారు చెప్పినట్టు రామోజీరావు గారు చూసుంటే చాలా బాగుండు ఈ సినిమా. తప్పకుండా అనుకునేవారు అరే ఆర్ లెగసీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి. సో దిస్ ఫిలిం డెఫినెట్గా ఆయనకు ఖచ్చితంగా ఎక్కడున్నా ఆయన అది చూస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే బాపిరెడ్డి గారికి, అందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణం మెయిన్గా సుధీర్ గారు ఫ్రమ్ డ్రీమ్ ఫార్మర్స్. ఆయనతో ఒక ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఇలాంటి ఒక ఫ్యామిలీ అందరూ ప్రశాంతంగా చూసి వాళ్ళ ఫ్యామిలీస్కి చెప్పే కథ కావాలంటే ఇమీడియట్గా పంపించారు. సో ఫ్రమ్ దేర్ ఇట్స్ బీన్ 1 year జర్నీ. సో థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, ప్రియదర్శిని మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రియా గారు థ్యాంక్ యూ. ఐశ్వర్య థ్యాంక్ యూ. అండ్ ఆల్ ఆఫ్ యూ. వస్తున్నా హీరోస్ లాస్ట్లో రావాలి కదా ఒక టెంప్లెట్. సో థ్యాంక్ యూ ఆల్ గెస్ట్, ప్రవీణ్ గారు, వినోద్ గారు అండ్ ఎవ్రీవన్. అంకుర్ థ్యాంక్ యూ. అరవింద్ ద ఆర్ట్ డైరెక్టర్, ఫెంటాస్టిక్ టెక్నీషియన్. యూ విల్ సీ దట్ వర్క్ ఆన్ స్క్రీన్. ఇవాళ రాలేదు. కమింగ్ టు రాఘమయూర్, మరిదేశ్ బాబు. ఒక మరిదేశ్ బాబు ఎలా ఉన్నారో ఒక వీరు అలా అవ్వబోతున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పింది అస్సలు కాదండి. చూసిన తర్వాత డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ కాల్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. మంచి సినిమా చేశారని. అండ్ దెన్ సార్ నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఈ సంవత్సరంతో 50 ఏళ్ళు నటుడిగా పూర్తి చేసుకోబోతున్న యంగెస్ట్ డైనమిక్ అండ్ ద ఫైర్ నరేష్ గారు. సో ఈ సినిమాలో చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫాదర్ని గుర్తు చేసుకొని సినిమా అయిన తర్వాత వాళ్ళ నాన్నకి థ్యాంక్స్ చెప్పేలా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన యాక్టింగ్ చేశారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ అడిషన్ టు దిస్ ప్రాజెక్ట్ చేంజ్ ద ఎంటైర్ డైనమిక్స్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరువీర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ థ్యాంక్ యూ మీడియా. మళ్ళీ మనం August 14 తర్వాత గీతా భగత్ గారి బ్లెస్సింగ్స్తో సక్సెస్ మీట్ గోవాలో చేద్దాం. ఇది బాగుంది. ఐ లవ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కదా ఆయన స్పీచ్ పవిత్ర గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. ఇట్ మీన్స్ నో యాక్చువల్లీ చిన్న టెన్షన్లో ఉన్నాను అంతే. సో థ్యాంక్ యూ. లాస్ట్ మినిట్లో కూడా థ్యాంక్స్ ఫర్ అక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ అండ్ జాయినింగ్ ది స్టేజ్ అండి. బికాస్ ఇలాంటి ఒక ఫ్యామిలీ ఫిల్మ్ లాంచ్ చేయాలి అంటే నథింగ్ బెటర్ దాన్ నరేష్ గారు ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. థ్యాంక్ యూ. లవ్లీ. చాలా థ్యాంక్ యూ. సో యాజ్ యూజువల్ టెన్షన్లో మర్చిపోయాను. చాలామంది అంటున్నారు ఒక మలయాళం సినిమాకి రీమేక్, ఒక ఇంగ్లీష్ సినిమాకి రీమేక్ అని. రీమేక్ కాదు, ఫ్రీమేక్ కాదు, ఇన్స్పిరేషన్ కాదండి. ఒరిజినల్ ఫిలిం అండ్ ఈటీవీ విన్ ఒరిజినల్ లాగా అండ్ ఒరిజినల్ ఫ్రమ్ అనురాగ్. ఇట్స్ అన్ ఒరిజినల్ స్క్రిప్ట్ రైట్ ఫ్రమ్ ఎవ్రీ సీన్. ఏ సీన్కి రిఫరెన్స్ ఉండదు, ఏమి ఉండదు. ఇంకా ప్రౌడ్గా చెప్తున్నాను, ఈ సినిమా తర్వాత దీని మీద రిఫరెన్స్లు వస్తాయనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. ఎస్, మీరు చెప్పిన స్పీచ్లో నాకు ఇంకోటి కూడా చాలా నచ్చింది. నరేష్ గారిని అడ్రస్ చేస్తూ చెప్పింది కాదు, గోవా డెఫినెట్లీ నచ్చింది. బట్ అది కాకుండా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ అని చెప్పి యంగ్ అని చెప్పారు. అఫ్ కోర్స్ యంగ్. నాకు నరేష్ గారిని చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఏజ్ ఈజ్ జస్ట్ అ నెంబర్ అని. సో థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ, డెఫినెట్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఆయన ఆనందంగా ఉంటారు, అందుకని ఎప్పుడు ఆయన యంగ్గా ఉంటారనమాట. సో ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డైరెక్టర్ ప్రవీణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రవీణ్ గారు. టీజర్ చూశాను, అంటే లైక్ నాకు చాలా ఆనెస్ట్గా అనిపించింది. ఐ థింక్ ఆఫ్టర్ 14th ఇట్స్ గోయింగ్ టు బి ఏ బ్లాస్ట్. అంటే కంటెంట్ ఈ కాలంలో నాకు తెలిసి కంటెంట్ కన్నా పెద్దది ఏమీ లేదు. నథింగ్. కంటెంట్ ఈజ్ ద హీరో ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఇట్స్ రియల్లీ, అంటే నాకు పర్సనల్గా ఐ వాంట్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్స్. ఇలాంటి కంటెంట్ని అంటే చాలామంది యంగ్ డైరెక్టర్స్కి చాలా కంటెంట్ ఉంటుంది, కానీ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, ఎవరు చేస్తారంటే నాకు ఇప్పుడు కనిపిస్తుంది కొత్త కంటెంట్ ఏదైనా చేస్తే ఈటీవీ దగ్గరికి వెళ్ళొచ్చు. దే ఆర్ ప్రొడ్యూసర్స్ బ్రిలియంట్. అంటే ప్రతిదీ చాలా హానెస్ట్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ అనురాగ్, ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ యూ గోయింగ్ టు బీ ఏ డెబ్యూ. చాలా మంచి డెబ్యూ చేయబోతున్నాం. కంగ్రాచులేషన్స్. అండ్ మా మరిడేష్ బాబు చాలా పెద్దోడు అయిపోయాడు ఇప్పుడు. అండ్ ఇంకొకటి నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే అంటే మీరు అందరికన్నా పెద్ద యాక్టర్, అంటే బేసిక్గా ఇప్పటి నుంచి వస్తున్నారు, కానీ యంగ్ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వడం, వాళ్ళని ఒప్పుకోవడం అన్నది చాలా చాలా ఆనెస్ట్గా అనిపించింది. అయినా మీరు ఇవ్వడం కూడా వాళ్ళ సపోర్ట్ అండి. డెఫినెట్లీ ఇట్స్ ఎ బిగ్ సపోర్ట్ ఫర్ దెమ్. లైక్ మీరు ఉండడం ఈ సినిమాలో వాళ్ళకి చాలా ప్లస్. అండ్ యా, డెఫినెట్లీ ఇట్స్ ఏ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి సినిమాలో. 14th ఇస్ గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. నౌ డైరెక్టర్ వినోద్ గారికి మైక్. నమస్తే అండి, నా పేరు వినోద్. నేను ఈ సినిమా చూశాను ఆల్రెడీ. ప్రవీణ్ ఏదైతే ఎక్సైట్ అయ్యాడో, నేను సినిమా చూశాక నాకు ఎక్సైట్మెంట్ కలిగింది. నిజంగా చెప్తున్నాను, ఏదో టీజర్ చాలా బాగుంది, సినిమాలో ఏదో ఉండబోతుంది కదా, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. సినిమా నిజంగా ఇట్స్ అందరికీ నచ్చే సినిమా అండి. నేను చూసినంతసేపు నవ్వుకుంటూ ఉన్నాను, మధ్యలో దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్నాను. సో ఆల్ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్. సినిమా అంతా అయ్యాక మళ్ళీ ఒకసారి సినిమా అంతా చూడాలన్నంత కోరిక కలిగింది. అనురాగ్, యూ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ మ్యాన్. నాకు అనురాగ్ 2019 నుంచే మనం ఎప్పటి నుంచో పరిచయము. ఈ కథతో తను ట్రావెల్ అవుతున్నప్పటి నుంచి నేను క్లోజ్గా వాచ్ చేస్తున్నాను. ఎక్కడ చిన్న కాంప్రమైజ్ కూడా అవ్వకుండా చివరిదాకా తీసుకొచ్చాడు. అండ్ ఫైనల్లీ ప్రొడక్ట్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. అండ్ ఒక చిన్న రోల్లో నాకు చిన్న యాక్టింగ్ ఛాన్స్ ఇచ్చాడు. నన్ను చూశాడు, నాలో యాక్టర్ ఉన్నాడని. అండ్ నాకు లక్కీగా అది నరేష్ గారితో పాటు ఒక చిన్న రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. అయితే ఇక్కడ స్పెషల్గా ఈటీవీ విన్ గురించి చెప్పాలి ఒకసారి. మేము రకరకాల ప్రాజెక్ట్స్ గురించి కొలాబరేట్ అవుదామని కలిసినప్పుడు, ఈ నితిన్ని కలిసినప్పుడు నేను ఒక చాలా క్లియర్ డిఫరెన్స్ చూశానండి మిగతా ప్లాట్ఫామ్స్కి, ఈటీవీకి. మిగతా ప్లాట్ఫామ్స్ ఎంత కాదన్నా కొంచెం ఇది ఎంత ఎక్కువ దూరం వెళ్తుంది, ఎంత వైరల్ అవుతుంది, ఎంత రీచ్ అవుతుంది అనే ఇంటెన్షన్ కనపడుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఈటీవీ దగ్గర నితిన్ నాకు ఇచ్చిన ఒకటే ఇన్పుట్ ఏంటంటే, ఆ రీచ్ అవన్నీ పక్కన పెట్టండి, నాకు ఫ్యామిలీ హోల్ హార్టెడ్గా ఇంట్లో కూర్చొని పిల్లలతో సహా చూసే టైప్ కంటెంట్ ఎక్కువ కావాలి మాకన్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది. సో దట్ ఆనెస్టీ ఈజ్, అది చాలా అవసరం. అండ్ నితిన్ అండ్ సాయి గారు, ఈటీవీ విన్ హ్యాస్ ఎ విన్నర్ ఇన్ హ్యాండ్. ఇది ఆల్రెడీ ఇట్స్ ఎ విన్నర్. ఇది సినిమా చాలా బాగుంది. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అనేది. అండ్ ఎవ్రీబడి అందరూ చాలా బాగా చేశారు. రాఘమయ్య, ప్రియా, నరేష్ గురించి నేను చెప్పేదేం లేదు. సో అందరూ బాగా చేశారు. కంగ్రాట్స్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. August 14 తప్పకుండా చూడండి. ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి చూపించండి.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వినోద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అఫ్కోర్స్ మీరు కథని చెప్పే విధానం చాలా బాగుంటుంది. ఈ కథలో మీరు కూడా ఉన్నారు అంటే మీకు యాక్టర్గా కూడా మేము ఆల్ ది బెస్ట్ చెప్పేయాలి. అలానే మొదలవుతుంది జర్నీ, అలానే మొదలవుతుంది. సింగిల్ టేక్ ఆర్టిస్టా? ఓ సూపర్ అసలు. ఓకే, నా ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజు గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సో కొంచెం సెటిల్ అవ్వండి. మామూలుగా అయితే ఆర్డర్ ప్రకారం ఇప్పుడు మీకు మైక్ ఇచ్చేయాలి, కానీ మరీ ఇప్పుడే పిలిచి మైక్ ఇవ్వడం ఎందుకు అని నేను కొంచెం సేపు హోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మా వీరాంజనేయుల్లో వీరు సౌండ్ చేస్తుంది, వారి మనవడి పేరు వీరు సౌండ్ చేస్తుంది. ఇప్పుడు తిరువీరుకి ఇచ్చేద్దాం మనం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హీరో తిరువీరు గారిని మాట్లాడుతుంది కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో చాలామంది ఫ్రెండ్స్ పనిచేశారు. ప్రియా, రాగమయూర్, నరేష్, హరిశంకర్ అండ్ వీళ్ళతో పాటు ఈ సినిమా కథ నాకు తెలుసు. ఈ కథ కంటే ముందు చాలా సంవత్సరాల పాటు మెట్రో కేవ్స్ అందులో అనురాగ్ తెలుసు. సో ఎప్పుడు డైరెక్టర్ అవుతాడా అనుకునేవాడిని. సో August 15th నీకు కూడా స్వాతంత్రం. సో సరే 14 అర్ధరాత్రి స్వాతంత్రం. సో కథ తెలుసు నాకు. కొన్ని సినిమాలు మనం బోర్ కొట్టినప్పుడు లేకపోతే ఫ్యామిలీ అందరూ పండగలకో సరదాగో కలిసినప్పుడు రిపీటెడ్గా చూస్తూ ఉంటాం సెలెక్ట్ చేసుకొని. సో అలాంటి సినిమాల్లో ఒకటి అవ్వబోతోంది వీరాంజనేయులు విహారయాత్ర. సో చాలా అంటే ఇందాక చెప్పాడు ప్రేమతో రాసుకున్నానని, మీకు అది ఎవ్రీ ఫ్రేమ్లో కనబడుతుంది. అండ్ టీజర్ చాలా ప్రామిసింగ్గా ఉంది, విజువల్స్ కానీ సౌండ్ కానీ. సో విన్ గురించి చెప్పాల్సిందే ఉంది. ఈ మధ్య కాలంలో నేను రిపీటెడ్గా ఎక్కువసార్లు చూసింది 90s. సో అవి ఎక్కడొచ్చినా కూడా తెలియకుండానే మొహం మీద ఒక నవ్వు వస్తుంది, ఒక ఆనందం వస్తుంది. సో వీళ్ళు ఎంత క్యూరేట్ చేసి సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారనేది నేను వింటూ ఉంటాను రెగ్యులర్గా. సో ఈ సినిమా ఇంకా డెఫినెట్గా నరేష్ గారు వీళ్ళందరి గురించి చెప్పాల్సిందే ఉంది, శ్రీలక్ష్మి గారు. సో ఒక మంచి సినిమా, మీరు రిపీటెడ్గా చూడబోయే సినిమా August 13th నైట్ రాబోతుంది. సో పెద్ద సేమ్ 90s కంటే ఎక్కువ రీచ్ అవ్వాలి, ఈటీవీకి బాగా సబ్స్క్రైబర్స్ పెరగాలి, కొత్త కొత్త సినిమాలు సిరీస్లు రావాలి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తిరువీర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ సందీప్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నేను ఇంకా టీజర్ చూడలేదు, బట్ స్టిల్ నాకు ఫస్ట్ నుంచి నితిన్ గారు కానీ సాయికృష్ణ గారు కానీ ఈ కంటెంట్ గురించి వాళ్ళు ఎక్సైట్ అవుతూ చెప్పే విధానం చూసి ఎప్పుడు ప్రీమియర్ చేస్తారా, ఎప్పుడు రిలీజ్ అయిద్దా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో నరేష్ గారు, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. మీ కంటెంట్ వస్తుంది అని అంటే అందులోనూ ఫ్రీగా వస్తుందంటే ఇంకా హ్యాపీగా చూసేస్తాము. అండ్ రాగమయూర్, సో సినిమా బండి సినిమా చూసినప్పుడు వికాస్ కానీ రాగమయూర్ కానీ అసలు చాలా చాలా బాగా నచ్చేసారు ఇద్దరు. సో ఇప్పటిదాకా వర్క్ చేసే ఛాన్స్ రాలేదు, డెఫినెట్గా ఫ్యూచర్లో వర్క్ చేస్తాము మనం. ఐ విల్ బీ వెయిటింగ్. అండ్ ప్రియా, మా ముఖచిత్రం అనే సినిమా కానీ బాగా ఆడి కొంచెం రీచ్ వచ్చుందంటే తను ఎంత మంచి యాక్టరో చాలామందికి ఈ పాటికి తెలిసి ఉండేది. సో ఈ కంటెంట్తో డెఫినెట్గా అందరికీ తెలుస్తుంది అని ఇంకా అనుకుంటున్నాను. కమింగ్ టు ఈటీవీ టీమ్, నితిన్ గారు, సాయికృష్ణ గారు, ఆల్రెడీ ఇప్పుడు మేము ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాము. ఈ 4 months ఆఫ్ జర్నీ దాంట్లో వీళ్ళతో ట్రావెల్ అయిన తర్వాత ఒకటి అర్థమైంది ఏంటనంటే, మన కంటెంట్ గురించి మనకన్నా వాళ్ళు ఎక్కువ ఎక్సైట్ అవుతూ ఉంటారు, మన కంటెంట్ని మనకన్నా వాళ్ళు ఎక్కువ నమ్ముతారు. సో ఇలాగ ఫేసెస్ నమ్ముకుందాము, వీళ్ళని పెడితే ఇన్ని వ్యూస్ వస్తాయి, ఇలా పబ్లిసిటీ అవుతుందని అలా ఆలోచించకుండా సుహృద్ కానీ, కిషోర్ కానీ, నితిన్ గారు కానీ, సాయికృష్ణ గారు కానీ వీళ్ళందరిది ఎట్లా ఉంటుంది అని అంటే అర్జెంట్గా కంటెంట్ని నమ్ముకుందాం. 90s అన్నది దానికి నిదర్శనం. అదే దాని వచ్చిన సక్సెస్ కానీ ఈటీవీకి ఏ లెవెల్ ఆఫ్ సక్సెస్ తెచ్చింది అందరికీ తెలుసు. సో అలాగే ఈ కంటెంట్ కూడా చేస్తున్నారు. మిగతా ఓటీటీస్ లాగా ఒకటి మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మిగతా ఓటీటీస్ లాగా వీళ్ళు కంటెంట్ చేసేటప్పుడు ముద్దుల్ని నమ్ముకోకుండా ముద్దుగా ఉండే కంటెంట్ని నమ్ముతున్నారు. డెఫినెట్గా ఫ్యామిలీస్కి మంచి రీచ్ అయ్యే ఓటీటీ ఈటీవీ విన్ అవుతుంది. అండ్ ఈ సినిమాతో గట్టిగా ఇంకా ఫ్యామిలీస్లోకి వెళ్తుంది అని కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్కి ఆల్ ది వెరీ బెస్ట్, అండ్ అందరి టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ భవిష్య అండ్ తన్మయ్ని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సందీప్ రాజు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన పవిత్ర లోకేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. వారి చేతుల మీదుగా టీజర్ని కూడా మనం చూడడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న ద హోల్ టీమ్ అందరికీ నమస్కారం. యాక్చువల్లీ బిఫోర్ ఐ సే ఎనీథింగ్, నేను శ్రీ రామోజీ రావుని ఐ వాంట్ టు రిమెంబర్ హిమ్ ఫర్ ఫ్యూ మినిట్స్. బికాస్ ఈటీవీ అనేది స్టార్ట్ అయింది, నేను అప్పుడు కన్నడలో చాలా బిజీగా ఉన్నాను, చాలా మూవీస్ చేశాను, చాలా మూవీస్ హిట్ అయినాయి. కానీ సీరియల్స్ వచ్చింది ఈటీవీలో ఫస్ట్, చాలా సీరియల్స్ చేశాను. అప్పుడు అక్కడ టాక్ ఏంటంటే ఇక్కడ ఒక ఫిల్మ్ సిటీ చేశారు, చాలా బాగుంది, అక్కడ సెట్స్లు ఉన్నాయి, అది చూడాల్సిందే అని ఆల్ ది యాక్టర్స్ యూస్ టు టాక్ అబౌట్ ఇట్, ఆల్ ది డైరెక్టర్స్ యూస్ టు టాక్ అబౌట్ ఇట్. సో ఎప్పుడు నాకు ఒక సీరియల్ ఇక్కడ షూటింగ్ వస్తే చాలా హ్యాపీగా వచ్చి చూశాను. సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఆయన ఎలా చేశారంటే స్టూడియోస్ని పబ్లిక్ కనాట్ సీ ద స్టూడియోస్, కానీ ఇక్కడ పబ్లిక్ కూడా అలౌ చేసి ఆ స్టూడియోస్ని ఎంత బాగా చేశారు. సో పీపుల్ ఆర్ సో క్లోజ్ టు అస్. హీ మేడ్ ఇట్ దట్ వే. దో దే కెనాట్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్, స్టిల్ దే కెన్ సీ ద స్టూడియో. సచ్ అ బ్యూటిఫుల్ స్టూడియో. ఎవరైనా మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ హైదరాబాద్కి వస్తే ఐ వాంట్ టు సీ రామోజీ ఫిల్మ్ సిటీ అంటారు. అలా చేసి పెట్టారు. అంటే వెన్ వీ గో టు ఢిల్లీ వీ వాంట్ టు సీ దిస్ ఏదైనా మాన్యుమెంట్స్ చూడాలనుకుంటారు కదా, అలా హైదరాబాద్కి వస్తే రామోజీ ఫిల్మ్ సిటీ చూడాలనుకుంటారు. అంత ఒక పెద్ద ఒక మాన్యుమెంట్ చేసి వెళ్ళిపోయారు. అదొకటే కాదు, హీ హెస్ డన్ సచ్ వండర్ఫుల్ థింగ్స్. I have been part of ETV for long. Association is very long. కన్నడ ఒక ఈటీవీ సీరియల్ చేస్తే నేను అది 5 years ఇట్ వెంట్ ఆన్. అండ్ అది 5 yearsలో ఇట్ వాజ్ ది ఆన్ టాప్ సీరియల్. ఫ్రమ్ దెన్ ఈటీవీ హ్యాస్ గివెన్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్, అంటే హై క్లాస్ ప్రాజెక్ట్స్ విచ్ విల్ బీ సెకండ్ థాట్ ఉండదు పబ్లిక్కి, దట్ ఏదైనా చూడొచ్చా లేదా అలా థాటే ఉండదు. సో పీపుల్ విల్ ష్యూర్లీ వాచ్ ఇట్. అలాంటి కంటెంట్ ఈటీవీ ఈస్ గివింగ్. సో వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ దట్ ఇంకా ఆఫ్టర్ సచ్ అ లాంగ్ జర్నీ ఇంకా దే మెయింటైన్ ద సేమ్ ఏమంటారు క్వాలిటీ, ద స్టాండర్డ్స్, అండ్ ద వే దే టేక్ కేర్ ఆఫ్ ది యాక్టర్స్ అండ్ ద టెక్నీషియన్స్. ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్. బిగ్ అప్లాస్ టు Ramoji Rao garu and the whole team, the next generation which has taken over it, whoever it is. So thank you very much. I feel very proud that ETV Win app, correct ga cheptunana? Yeah. ETV Win app kosam ee roju they have made a beautiful film, and our film teaser launch ki nannu they have invited me and I have launched this teaser. So Naresh garu was in the teaser crying, baby ekkada ani. Ee roju nenu vedki తీసుకొచ్చానండి బేబీని. I've got it. సో ఇంకా మీ బాధ్యత. ఇంకా మళ్ళీ ఆ బేబీ ఎక్కడైనా వెళ్ళిపోతే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. సో బేబీ అయితే వచ్చింది. సో అందరూ మూవీ చాలా బాగుంది అని చెప్తున్నారు. ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా నరేష్ గారి గురించి చెప్పాలంటే సో అండ్ నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, హీఈస్ ద వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ గ్రేట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా. ఫస్ట్ టైం ఒప్పుకున్నారంటే అక్కడ వెంటనే పంచి చూడాలి అసలు. సో ఎనీ క్యారెక్టర్ అండి, నేను ఎందుకంటే చూస్తుంటాను ఆయన చేసే హోంవర్క్. ఎనీ క్యారెక్టర్ కమ్స్ టు హిమ్, హీ వర్క్స్ లైక్ అ స్మాల్ చైల్డ్. దాన్ని చదివి దాన్ని ఎలా చేయాలని, దానికి మేకప్ ఎలా చేసుకోవాలని, దానికి మేకోవర్ ఎలా చేసుకోవాలని ఆయన చేసే హోంవర్క్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత అది చేసిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్కి అంత ఆయన జీవిస్తాడు. సో ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ హిమ్. అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ డే నుంచి ఇది
he was very excited about the script. He told me that a very beautiful script on a family journey is going to happen, and he was very excited about it. And I feel the teaser చూస్తే అలాగే వచ్చింది అని నేను అనుకుంటాను. Must be he must have really enjoyed, and every time whenever he came back from Go also he told me he enjoyed all his shoot and all that. Anurag garu, all the very best for you for your debut venture. And yeah, sorry I don't remember all the names, but to everybody, all of you, the DOP and the editor, everybody. So thank you, Andy. Thank you for inviting me, and I hope the baby is safe. Take care. పవిత్ర గారు మాకు వచ్చి ఈ యొక్క టీజర్ లాంచ్ చేసినందుకు ధన్యవాదాలు. Thank you so నేను much. చాలా భయపడ్డాను. ఆమె ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, కర్ణాటక వెళ్ళి తెలుగులో మాట్లాడుతుంది. అది ఇవాళ ఫస్ట్ టైం ఇక్కడ తెలుగులో మాట్లాడింది, కాబట్టి ధన్యవాదాలు. Thank you. రెండోది బేబీ అనేది యాక్చువల్గా ట్రూత్ నాకే తెలుసు ఎక్కడుందని. నేను వెతికి వెళ్తుంటే బెంగళూరు హైవేలో ఒక దాబాలో కనపడిందండి. లోపల కూర్చొని ఆమె రాగి ముద్ద కోడి పులుసు తింటుంది, ఈమె తీసుకెళ్తుంది అది. సో The car is eating పట్టుకొని that. కొంచెం మత్తు మంది పెట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. ఎవరికి చెప్పొద్దు సారీ అని చెప్తే చాలా గౌరవంగా తీసుకొచ్చి వాళ్ళ చాలా వెల్ మెయింటైన్డ్ బేబీ అండి, చాలా బాగుంది డ్రైవ్ చేయడానికి. వెరీ గుడ్ కార్, ఐ ఎంజాయ్డ్. వెరీ నైస్. రైట్, థ్యాంక్ యూ. సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద మీడియా హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ పవిత్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గేసింగ్ ద ఈవెంట్. అండ్ నాకు నరేష్ గారు మాట్లాడే ముందు భవిష్య అండ్ తన్మయ్ ఏదైనా ఒక మాట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చెప్పండి. August 14th రిలీజ్, ఈటీవీలోనే చూడండి, ఇంకెక్కడో చూడదు ప్లీజ్. అక్కడే కదా వస్తుంది. ఓకే, ఇంకెక్కడ రాదని చెప్పండి, అయిపోతుంది మీకు. అది అంతే, పర్ఫెక్ట్. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా నేను నాగేశ్వరరావు గారికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నాగేశ్వరరావు గారు, నరేష్ గారు ప్లీజ్. ఇప్పుడు ఈ ఆఖరిలో మాట్లాడే ఏంటంటే, అప్పట్లో నాటకాల్లో రాత్రి 1వ కృష్ణుడు, రాత్రి 2 గంటలకు 3వ కృష్ణుడు, 5 గంటలకు 5వ కృష్ణుడు వస్తాడు. ఇప్పుడు అలాగా. ఎనీవే, బిఫోర్ ఐ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్, చాలా మాట్లాడాలి కానీ టైం తక్కువ ఉంది, తక్కువ మాట్లాడతాను. ఒక్క నిమిషం దట్ లెజెండ్, దట్ హౌస్ హోల్డ్ నేమ్ గురు రామోజీరావు గారు గురించి 1 minute అందరం మౌనం పాటిద్దామండి ప్లీజ్, కైండ్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరూ పెద్దల గురించి మాట్లాడారు, రామోజీరావు గురించి, ఈ యొక్క ప్రోడక్ట్ గురించి మాట్లాడారు. రామోజీరావు గారి గురించి క్లుప్తంగా చెప్పాలంటే, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనేది ఫస్ట్ స్టేజ్ అండి. రామోజీరావు గారు కృషితో ఋషి అయ్యి, లెజెండ్ అయ్యి, హౌస్ హోల్డ్ నేమ్ అయ్యి, ఇవాళ భారతదేశ సినిమాని, తెలుగు సినిమాని ప్రపంచ చరిత్ర పుటంలో పెట్టేసి మనందరికీ నవ్వుతూ వెళ్ళిపోయారండి. నిజంగా ఐ మిస్ హిమ్ అండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా బండికి 4 చక్రాలు విజయర్మల గారు, కృష్ణ గారు, జంజాల గారు, రామోజీరావు గారు. ఇంకంతకంటే నేను చెప్పలేకపోతున్నాను. పర్సనల్గా నా జీవితంలో చేసుకున్న పెద్ద అదృష్టాల్లో ఒకటేంటంటే, ఈ యొక్క ఫిలిం డివిజన్ ఉషా కిరణ్ దగ్గర నుంచి శ్రీవారికి ప్రేమలేఖలో నేను హీరోగా స్టార్ట్ అవ్వడం నా అదృష్టం అండి నిజంగా. అటువంటి సినిమాలో నాకు అవకాశం రావడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబంలో ఒకటినే నేను భావిస్తాను, వాళ్ళలాగా భావిస్తారు. అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను, రామోజీరావు ఫ్యామిలీ అంతా కూడా. నేను మర్చిపోలేదు ఏంటంటే, 300 సినిమాలు దగ్గర చేశాను.
ఏ ప్రొడ్యూసర్ దగ్గర చూడలేదండి. ఆ రోజుల్లో ప్రియా పచ్చళ్ళు, సోమా కూల్ డ్రింక్స్ ప్రతి సంవత్సరం ఇంటికి వచ్చేసేది. అది ఎంత సంతోషం అంటే ఒక ప్రేమ రామోజీరావు గారు పంపించారు. కోవిడ్-19లో కోవిడ్ మందు అందరికీ పంచారండి ఆయన. ఇదంతా చాలామందికి తెలీదు. నేను సినిమాలు ప్రతి సంవత్సరం డైరీ వచ్చేది. కృష్ణ, విజయనిర్మల, నరేష్ 3 డైరీలు వచ్చాయి రామోజీ ఫిల్మ్ సిటీ. నేను కొంచెం డౌన్లో ఉన్నప్పుడు రాదేమో అనుకునేవాడిని, కానీ ఖచ్చితంగా వచ్చేదండి. అది రామోజీరావు గారు. నిజంగా అండి నా అదృష్టం ఆ కాంపౌండ్తో లింక్ అయ్యి ఆయన గురించి ఒకటే చెప్తానండి. నాకు ఎనర్జీ కావాలనుకున్నప్పుడు ఆయనకి ఒక్కసారి బాపిరెడ్డి గారు ఫోన్ చేసి పెద్ద ఆయన ఒక్కసారి కలవాలండి అని 5 నిమిషాలు కలిసి కాళ్ళకు మొక్కపోతే ఒప్పుకోడు ఆయన. 5 నిమిషాల తర్వాత సార్ నేను వెళతాను, యువర్ టైమ్ ఈజ్ వాల్యుబుల్ అంటే అందరి టైం వాల్యుబుల్ అండి. మీకు నా టైం ఎంత వాల్యుబుల్, మీ టైం కూడా నాకు అంతే వాల్యుబుల్. కూర్చోండి మాట్లాడానని ప్రతి విషయం అన్నీ మాట్లాడుకుని తనివితేరా వచ్చేవాడండి. లాస్ట్లో ఆయన చెప్పింది ఏంటంటే నా బ్రెయిన్ నా కాళ్ళు పనిచేసే వరకు పనిచేస్తూనే ఉంటాయి నరేష్ గారు అన్నాడు. అలాగే పనిచేశాడు ఆయన. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని అడిగాను. లైఫ్లో నేను మర్చిపోలేను. ఐఎమ్ బిల్డింగ్ ఎ మెమోరియల్ ఫర్ మై సెల్ఫ్. అంటే ఐ డోంట్ వాంట్ టు సే బియాండ్ దట్. అసలు ఆ వ్యక్తి డెప్త్, ఎన్ని వేల కుటుంబాలనైనా ఇవాళ అన్నం పెట్టాడు, ఎంతమందిని ఎంటర్టైన్ చేశాడు, ఎంతమందికి న్యూస్ అందించారు. నా అదృష్టం అండి, ఇంకంతకంటే నేను చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ. ఫైనలీ కమింగ్ స్ట్రైట్ టు విహారయాత్ర అండి. వీరాంజనేయులు విహారయాత్ర ఈటీవీ విన్ August 14th. ఫస్ట్ నేను ప్రొడ్యూసర్స్ అండి బాపినేడు గారు శ్రీవారి ప్రేమలేఖతో మా ట్రావెల్ స్టార్ట్. అప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. మనిషి అలాగే ఉన్నాడు. ఆయన ప్రేమ, అభిమానాలు, ఆయన ఎనర్జీ అంతే ఉంది. ఈ సినిమాకి బ్యాక్ బోన్లో ఆయన ఒకడు. అదేవిధంగా డ్రీమ్ ఫార్మర్ సుధీర్ బాబు గారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తానండి. ఎక్కడ లోటు లేకుండా, ఎక్కడున్నా, గోవాలో ఉన్న, రాజమండ్రిలో ఉన్న, తృప్తిగా భోజనాల దగ్గర నుంచి అన్నీ థ్యాంక్స్ అండి. అంత అద్భుతమైన సినిమాని కూడా అందించారు. ఫస్ట్ థ్యాంక్స్. అండ్ వేర్ ఈజ్ మై డైరెక్టర్ అనురాగ్ పారుట్ల. నేను స్క్రిప్ట్ విన్నానండి. ఇది ఇలాగే తీస్తే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు అన్నాను. నేను చెప్తున్నానండి, నేను ఇది అతిశయోక్తి కాదు, ఎక్కువ మాట్లాడట్లేదు. జంజాల గారి స్క్రిప్ట్ చూశానండి, త్రివిక్రమ్ గారి స్క్రిప్ట్ చూశాను, వివేక్ ఆత్రేయ స్క్రిప్ట్ చూశాను, అనురాగ్ పారుట్ల స్క్రిప్ట్ చూశాను. ఇంకా అంతకంటే నేను చెప్పకూడదు. అండ్ కమాండ్ ఓవర్ ది యూనిట్, కమాండ్ ఓవర్ ది స్క్రిప్ట్, కమాండ్ ఓవర్ ది డైలాగ్స్, కమాండ్ ఓవర్ ది పర్ఫార్మెన్సెస్, ప్రతి ఇంచ్ అనురాగ్దండి ఫిల్మ్. ఫస్ట్ ఇట్స్ అనురాగ్స్. ఇంకా అంతకంటే నేను చెప్పకూడదు. ఆఫ్టర్ 3 years యూ వాచ్ యువర్ సెల్ఫ్. లవ్ యూ సో మచ్. నిజంగా రేర్, ఇట్స్ బాన్ జీనియస్ అండి. రేర్, చాలా అంటే పూనకం అంటారే, పూనకం చూశాను నేను. ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫిల్మ్ టు మేక్ అండి. ఇంతమంది ఆర్టిస్టులు తీసుకొని ఆ బేబీని పెట్టుకొని రాజమండ్రి, విజయవాడ, ఇటు గోవా దాకా వెళ్ళి తీసుకురావడం, ప్రతి యూనిట్లో ప్రతి వాళ్ళు కూడా ఎక్స్ట్రాడినరీ అండి. అండ్ అంకుర్, ఐ టోల్డ్ హిమ్ ఆల్సో యుల్ బి ఏ డైరెక్టర్ వన్ డే. రియలీ అంటే సచ్ అ టీమ్ అండి, సచ్ అ విజువల్గా ఇట్స్ అ విజువల్ ట్రీట్ అండి. సినిమా గురించి చెప్పాలంటే అండి, ఒకటి ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీ అదర్ ఫిల్మ్. కొద్ది సంవత్సరాల ముందు శతమానం భౌతికం సినిమా వచ్చింది. దాంట్లో కీలకమైన పాత్ర వేశాను నేను. అది ప్రపంచం అంతటా కూడా ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి పెద్ద క్యాచ్ అయిందండి సంక్రాంతిలో. ఎందుకంటే వి హ్యావ్ బికమ్ వాట్ యూ కాల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండి. ఫ్యామిలీస్కి దూరంగా ఉంటున్నాం. ఎమోషన్స్ లేదనుకుంటారు అవతల వాళ్ళు, కానీ ఉంటాయి, డీప్ డౌన్ బరి అయి ఉంటాయి, లోపలే ఉంటాయి, ఇక్కడే ఉంటుంది. అది తలుచుకున్నప్పుడు కలిపి వస్తుంది మనిషిని. నేను చెప్తున్నానండి, ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయిన August 14th ప్రతి ఎన్ఆర్ఐ, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇక్కడ కార్లు ఉన్నాయి,
దే విల్ ఆల్ గో ఫర్ అ ఫ్యామిలీ ట్రిప్ అండి. దట్ ఈస్ వాట్ ద ఆరా దిస్ ఫిలిం ఇస్ క్రియేటెడ్ అండి. నిజంగా ఒక అద్భుతమైన ఒక ఫ్యామిలీ 3 జనరేషన్స్ తీసుకుని ఆ క్యారెక్టర్స్లో ప్రతి క్యారెక్టర్లో ఎక్సెంట్రిసిటీ ఉంటుంది. అది జంజాల గారు స్క్రిప్ట్స్లో చూసాం. అంటే ఒక ఆథెంటిక్గా, ఏదో స్లాప్స్టిక్గా కాదు, దాంట్లో ఒక ఎమోషన్ నాట్ చేసి దాన్ని హ్యూమర్ని బ్లెండ్ చేసి ఎలా వెళ్ళింది ఆ 2 hours అని ఎవరికి తెలియదండి. ఆ క్లైమాక్స్ వచ్చేదాకా కూడా బ్రిలియంట్లీ మేడ్ ఫిలిం. ఐఎమ్ టెలింగ్ యూ. నేను ఏదో మార్కెట్ చేస్తున్నాను అనుకోవద్దండి, నేను చెప్తున్నాను. ఈటీవీ విన్లో ఉషా కిరణ్లో శ్రీవారికి ప్రేమలేఖ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ఈటీవీ విన్లో ఇది అంత పెద్ద సక్సెస్ అవుతుందండి. నిజంగా దీనికి ఈ మోటార్ బైకో సైకిల్ అనండి ఇంకోటి 2 చక్రాలు వెనక నుంచి నితిన్ అండ్ సాయి కృష్ణ అండి. ఫ్రమ్ ద బిగినింగ్ లాస్ట్ మొన్న మా మీటింగ్ వరకు కూడా దే వర్ డ్రైవింగ్ ఫోర్స్ అండి. ఫుల్ సపోర్ట్ ఫర్ ద ఎంటైర్ ప్రోడక్ట్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ బోత్ దీస్ యంగ్స్టర్స్. మీరు మీ శక్తి అంటే మీ వల్ల రానున్న రోజుల్లో ఈటీవీ విన్లో అద్భుతమైన ప్రోడక్ట్స్ రాబోతున్నాయి. యూ బోత్ ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్. అందరు నాకు థ్యాంక్స్ చెప్తున్నా యాక్ట్ చేస్తే కాదండి, నేను థ్యాంక్స్ చెప్తున్నా మీ అందరూ కూడా. చేతులు ఎత్తి థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా దట్ ఐ కుడ్ బీ ఇన్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిలిం, ఐ కుడ్ పర్ఫామ్ విత్ ఆల్ దీస్ గ్రేట్ యాక్టర్స్. రెండోది ఇందాక ఎవరో అన్నారు ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్తో అని. నా అదృష్టం ఏంటంటేనండి, నాకు ఇవాళ బాగున్నానంటే నేను 50th ఇయర్ నా గోల్డెన్ జూబ్లీ ఫిలిం ఇయర్లో ఇది గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్ అండి. ఇది ఫిల్మ్ అండి, నాకు ఇది గోల్డెన్ ఫిల్మ్. ఇది నిజంగా చెప్తున్నాను, చాలా సంతోషంగా చెప్తున్నాను. వీఆర్ ఆల్రెడీ సెలబ్రేటింగ్ ద సక్సెస్. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఇది నమ్మకం, పని మీద నమ్మకం, క్రియేటివిటీ మీద నమ్మకం. ఫైనల్గా నా అదృష్టం ఏంటంటే యంగ్ డైరెక్టర్స్ పెన్ పెట్టే ముందు వివేకాత్రేయ దగ్గర నుంచి ఫోన్ చేసి చాలామంది పెన్ను పెడుతున్నాం మీ పేరు రాసుకుంటున్నాం అంటే అదే నా నేషనల్ అవార్డ్ అండి. నిజంగా నా అదృష్టం ఇవాళ నేను యంగ్గా ఉన్నానంటే, ఆనందంగా ఉన్నానంటే బికాజ్ ఆఫ్ ఆల్ ది యంగ్ డైరెక్టర్స్ హియర్. కొంతమందితో పని చేయలేదు, కొంతమంది పని చేసి ఉండొచ్చు. పేరు పేరున ఐ డోంట్ వాంట్ అగైన్ నేమ్ ఎవ్రీబడి, పేరు పేరున వినోద్ గారు, ప్రవీణ్ గారు, అందరూ ప్రతి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రియలీ అండి వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ August 14th ఈటీవీ విన్లో. ఇది ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ హిట్. లాస్ట్ కూడా చాలా పెద్ద హిట్ అయిందండి, చాలా పెద్ద రీచ్ వచ్చింది. #90s ఇది అంతకన్నా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలి, ఇంకా మరింత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వీ షల్ సెలబ్రేట్ ది సక్సెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆన్ ఈటీవీ విన్ ఓన్లీ. మళ్ళీ చెప్తున్నానండి, ఈ సినిమా పైరసీ కాదు, బల్లగుద్ది చెప్తున్నాం, పైరసీ కాదు. ఇది ఈటీవీ విన్ సినిమా, ఇది పైరసీ కాదు. ఎవరు పైరసీ చేయలేరు, ఓన్లీ ఈటీవీ విన్లోనే మీరు చూస్తారు. సవాల్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో అండ్ మచ్. నా క్యారెక్టర్ గురించి నేను చెప్పడం మర్చిపోయాను. అండ్ వీళ్ళందరూ కూడా చెప్పాలి, బట్ రాగ్మయూర్ అండి రియలీ ఇట్ వాజ్ అ కాంపిటీషన్. ప్రతి సీన్ మా ఇద్దరికి కూడా ఫాదర్ అండ్ సన్గా సచ్ అంటే ప్యాషన్ అండి, వాట్ ప్యాషన్. పేరు పేరున ప్రియా అందరూ కూడా పేరు పేరున ఒక్కొక్కళ్ళు కూడా, శ్రీలక్ష్మి చెప్పక్కర్లేదు ఇంకా, పేరు ప్రతి ఒక్కళ్ళండి దే డెడ్ అంటే లైఫ్ ఇచ్చేశారు ప్రతి ఒక్కళ్ళకి దీంట్లో. తన్మయ్య అందరికి కూడా పేరు పేరున ఒక్కొక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వీ ఆల్ విల్ సెలబ్రేట్ ఈటీవీ విన్లో వీరాంజనేయుల విహారయాత్ర. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం లాంగ్ స్పీచ్ బట్ మనసు మాట్లాడింది. లేదు పర్ఫెక్ట్ అసలు. యా, I would just like to call everyone on stage. Direction team అయి ఉండొచ్చు, రైటింగ్ టీమ్ అయి ఉండొచ్చు, యాక్టర్స్ అయి ఉండొచ్చు, ఎవ్రీవన్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో వీరాంజనేయుల ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు స్టేజ్ మీద ఉండాలి ప్లీజ్. అండ్ అలాగే ఈటీవీ విన్ టీమ్ కూడా ప్లీజ్ ఐ రిక్వెస్ట్ స్టేజ్ జాయిన్ అవ్వండి ఒక ఫోటో కోసం. సుషి, తేజ, అండ్ ఆఫ్టర్ దిస్ పిక్చర్ మన రాకేష్, Q&A సెషన్ ఉంది. ఉదయ్, డైరెక్షన్ టీమ్, అన్వేష్, ఏసీ అన్వేష్, అందరూ ఎవ్రీవన్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఐ రిక్వెస్ట్ అండి కొంచెం ఫాస్ట్ అప్ చేసి రారా, ఎందుకంటే మనకి దీని తర్వాత Q&A సెషన్ ఉంది, మీడియాకి ఇంకొక షో కూడా ఉంది కాబట్టి మనం కొంచెం ఫాస్ట్గా
క్విక్గా చేద్దాం అందరూ. మహాలక్ష్మి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, ఈటీవీ విన్ నుంచి. రండి, వేదిక మీదకు రండి ముందుకి. ఎస్, మీరు ఒక పని చేయండి, మీకు ఎవరికి మోకాళ్ళ నొప్పులు లేనట్టే కనిపిస్తుంది నాకు. వచ్చి ఇక్కడ మీరు మోకాళ్ళ మీద కాస్త ఒక పిక్చర్ కోసమా. అలాగే పిఆర్ఓస్ వంశీశేఖర్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. కాదు, మీరు ఫ్రంట్కి వచ్చి నీస్ మీద కూర్చోలేరా? మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? రండి, మధ్యలో కూర్చోండి కదా. కూర్చోండి. ఇగో ఆయన కూర్చున్నా అరగంట కూర్చుంటే ఆయన ఏమైపోవాలి, ఆయన కాళ్ళు. రండి కదా. హలో, అక్కడ ఉంది, వెళ్ళండి. ఇట్రమ్మా, ఇక్కడ కాదు, అక్కడ, ఇక్కడ కూర్చో. అయ్యా క్రేజీ. మహాలక్ష్మి, ఓ మహాలక్ష్మి బ్రో. కాదు పవిత్ర గారు, యా ప్లీజ్ మధ్య మిడిల్లోకి. తిరువీర్ గారు మేము కూడా ఉండాలని అడుగుతున్నారు, బట్ మీరు కూడా ఉండాలి ప్లీజ్. వచ్చారా అందరూ? ఓకే, ఒక్క నిమిషం. ఛానల్ స్పాన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొకసారి వినోద్ గారికి, ప్రవీణ్ గారికి, తిరువీర్ గారికి, సందీప్ రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఇవాళ ఈ కార్యక్రమాన్ని గ్రేస్ చేయడానికి వచ్చినందుకు. అండ్ ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ నరేష్ గారు, బాయ్ అండి, నరేష్ విజయకృష్ణ గారు అండ్ నితిన్ గారు అండ్ సాయి కృష్ణ గారు, ప్రియా అండ్ రాగ్ మయూర్ అండ్ అనురాగ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మీరు ఇక్కడే ఉండండి ఫర్ మీడియా Q&A సెషన్. అండ్ పవిత్ర లోకేష్ గారికి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం వారి సమయాన్ని ఇక్కడికి వచ్చి టీజర్ని లాంచ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ పవిత్ర గారు. యా, మనం మీడియా Q&A సెషన్లోకి వెళ్ళిపోదాం. ప్రియా, రాగ్మయూర్, అనురాగ్, నితిన్, సాయి కృష్ణ గారు అండ్ నరేష్ గారు. నరేష్ గారు ప్లీజ్. అండ్ సందీప్ రాజ్ గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సందీప్ జీ. ఓకే, మనం ఇంకా Q&Aలోకి వెళ్ళిపోదాం. రెడీయా విహారయాత్ర చేయడానికి? మీరు కూడా ప్రియదర్శిని గారు, వన్ మోర్ చైర్, ఇంకో చైర్ వేశారు. ఓకే, ప్రియదర్శిని గారు ప్లీజ్. మనం ఇప్పుడు వీరాంజనేయులు విహారయాత్ర చేద్దాం, ప్రశ్నల యాత్ర చేద్దాం ఇప్పుడు మనం కొంతసేపు. ఓకే, విహారయాత్ర, వీరాంజనేయులు విహారయాత్ర. మీ టైటిల్తో కదా అసలు ఉండాలి ఈ టైంలో. వీరాంజనేయులు ఎవరు? మీరెందుకు టైటిల్ రోల్ క్యారీ చేయలేదు? అంటే యాక్చువల్గా ఇలాంటి ఒక సబ్జెక్ట్ టేకప్ చేసినప్పుడు ప్రిన్సిపల్ క్యారెక్టర్ అంటే ఒక ఫోటో మీదను ఒక దీని మీద మాత్రమే టైటిల్ రోల్ పెట్టడం అనేటువంటిది. టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ సూట్ టు ద సబ్జెక్ట్? వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్? దిస్ ఐఎస్ అనురాగ్ సార్. వీరాంజనేయులు అనేది కార్ పేరు కాదు, అది లేదు, ఇట్స్ ఎనీవేస్ రివీల్డ్ ఇన్ ద టీజర్. సో బ్రహ్మానందం గారు ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆయన పేరు వీరాంజనేయులు. ఆయన చనిపోయి అస్థికల్ చెంబు ద్వారా ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ గురించి చెప్తున్నారు. సో బికాజ్ ఆయన నరేషన్ నుంచి కథ వస్తుంది కాబట్టి వీరాంజనేయులు విహారయాత్ర సార్. అంటే టైటిల్ రోల్ ఇస్ యాక్చువల్లీ ప్లేడ్, ఇట్ హాస్ నో టైటిల్ రోల్. ఇట్ హాస్ నో టైటిల్ రోల్. ఓకే, నరేష్ గారు ఏంటి? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ క్యారెక్టర్ హి ఇస్ ప్లేయింగ్?
నరేష్ గారు చాలా రిలేటబుల్ రోల్ సార్. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైంలో అటువంటి క్యారెక్టర్ని చూసే ఉంటారు. ముఖ్యంగా మా జనరేషన్ అయితే ఒక మ్యాథ్స్ టీచర్ స్కూల్లో ఏదో రోజు ఒక మ్యాథ్స్ అయి ఉండొచ్చు, సైన్స్ అయి ఉండొచ్చు, ఒక టీచర్ని మనం ఎక్కిరించుంటాం ఆయనకి ఇంగ్లీష్ అంత సరిగ్గా రాదని. అదే నరేష్ గారి క్యారెక్టర్. ఒక ఇంగ్లీష్ రాని మ్యాథ్స్ టీచరు, ఒక ఫ్యామిలీ మ్యాను, అనుకోని సిచ్యుయేషన్స్లో ఒక ట్రావెల్ స్టార్ట్ చేస్తారు విత్ ద ఫ్యామిలీ. అండ్ వాట్ ఆర్ ద సిచ్యుయేషన్స్ దట్ విల్ కమ్ లేటర్ అన్నది కదండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ సార్. కాంప్లిమెంట్ సచ్ ఏ సీనియర్ యాక్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆయన మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ అనేటువంటి ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ కాంప్లిమెంట్, వండర్ఫుల్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సార్. అంత కాంప్లిమెంట్ ఇచ్చేంతగా ఆయన ట్రిగ్గర్ చేయడానికి ఆయన్ని ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? సో అది సో మెనీ అదర్ యాక్టర్స్ ఆర్ దేర్. ఒక లెక్కలు అవును సార్. ఇంగ్లీష్ రాని లెక్కల మాస్టర్ అనే ఒక టిపికల్ క్యారెక్టర్కి ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? సార్ ఈ క్యారెక్టర్ రాసుకున్నప్పుడే అది నరేష్ గారే ప్లే చేయాలని నాకు తెలుసు సార్. యా, బికాజ్ ఆయన తప్పితే ఈ రోల్ ఇంకెవ్వరూ న్యాయం చేయలేరు. దట్స్ వాట్ ఐ ఫీల్. ఏంటి వాట్ ఈస్ దట్ పర్టికులర్ ఎలిమెంట్? అంటే ఒక కామెడీ నరేష్ అంటే హీ లేదు. కామెడీ చేశారు, ఎంటర్టైనింగ్ యాక్టర్, సార్ బట్ పేథాస్ చేశారు. అంటే నవరసాలు అనేటువంటి వాటిలో సో మెనీ ఇమోషన్స్ హీ హాస్ ప్లేడ్ వండర్ఫుల్లీ. వాట్ ఈస్ ద పర్టికులర్ ఇమోషన్ దట్ యూ వాంట్ క్యాచ్ ఫ్రమ్ హిమ్ ఇన్ దిస్ పర్టికులర్ క్యారెక్టర్? విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద యాక్టర్స్, చాలామంది యాక్టర్స్ చాలా గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు. బట్ నేను మా ఇంట్లో మా నాన్నని చూసుకోవాలంటే నాకు నరేష్ గారు గుర్తుకొస్తారు. సో హీఈస్ ద మోస్ట్ రిలేటబుల్ ఫాదర్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ఇండస్ట్రీ ఎట్ దిస్ మూమెంట్. నరేష్ గారు యా, ఆయన ఏదో చిన్న బ్రహ్మాండమైన కాంప్లిమెంట్ ఇచ్చారు కదా, దాని వెనక ఒక ఇది ఉంది. మా నాన్నగారిని ఆయనలో చూసుకుంటున్నారండి. మీరేమో ఇంకా స్టిల్ యు ఆర్ లుకింగ్ యంగ్ ఆఫ్టర్ ఈవెన్ 50s. I am young. Yes, yes. I am young. I am playing father roles. హౌ డిడ్ యూ Also, ఫాదర్ రోల్స్ చేస్తున్నారు ఇది అంటే తనే వాళ్ళ నా ఫాదర్ని చూసుకుంటున్నానని చెప్పడం. అంటే ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే ఇంకోటి చెప్తాను మీకు. ఆ సినిమా చేసిన తర్వాత నాకు టీనేజ్ గర్ల్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అందరు మీలాంటి ఫాదర్ ఉంటే బాగుంటుందండి. అవును. సి వాట్ ఈ మీన్స్ ఇస్ ఒక ఫాదర్, కాంటెంపరీ ఫాదర్, ఇప్పుడు అంటే ఆ జనరేషన్ ఫాదర్లో ఎటువంటి ఒక వేరియేషన్ అన్నా చేయగలిగినటువంటి ఒక క్యారెక్టర్. అంటే హౌస్ హోల్డ్, ఇప్పుడు పక్కింటి బాయ్ నెక్స్ట్ డోర్ అంటారు కదా, అలా ఫాదర్ నెక్స్ట్ డోర్. సో ఆ ప్రిన్సిపల్ క్యారెక్టర్ అనేది దట్ అంటే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్రూషియల్ రోల్ ఇన్ దిస్. ఈ క్యారెక్టర్ లీడ్ చేసి తీసుకెళ్తుంది. బేసిక్గా దిస్ ఇస్ ద లీడ్ రోల్. ఒకరంటే వాట్ యూ కాల్ ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్. సో దట్ హ్యాస్ టు కనెక్ట్. ఈ క్యారెక్టర్ కనెక్ట్ అయితే అన్ని క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతాయి. యూత్ విల్ కనెక్ట్ టు రాగ్మయూర్. ఇలాగ ప్రతి క్యారెక్టర్, ఇప్పుడు ప్రియా విల్ కనెక్ట్ టు లాట్ ఆఫ్ యంగ్ గర్ల్స్. సో ఇప్పుడు శ్రీలక్ష్మి గారి క్యారెక్టర్ ఆటోమేటిక్గా ఒక ఏజ్ గ్రూప్ అందరు కనెక్ట్ అవుతుంది. అలా ఈ ప్రిన్సిపల్ క్యారెక్టర్ని ఈటీవీ పట్ల, ఈ రామోజీరావు గారి ఆర్గనైజేషన్స్ పట్ల మీకు ఒక గొప్ప రెస్పెక్ట్ ఉండటం అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ వర్ది మ్యాటర్ అండ్ ఇట్స్ ఎ వెల్కమింగ్ ఫ్యాక్ట్. బట్ మీ 50 years ఆఫ్ కెరీర్లో గోల్డెన్ ఫిల్మ్ అనేటువంటి ఒక గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చారు మీరు ఆ రోజున. అది ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ స్టేట్మెంట్. అంటే ద క్యారెక్టర్స్ మీరు ఈ 50 సంవత్సరాల్లో మీరు ఎన్నెన్నో వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు. ఈవెన్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇరగదీస్తున్నారు ఈ మధ్యకాలంలో. చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ గివింగ్ సచ్ ఎ హెవీ స్టేట్మెంట్ ఆన్ దిస్ ఫిలిం? అంతగా ట్రిగ్గర్ అయ్యింది, అంతగా నచ్చింది ఏంటి ఇందులో? ఇప్పుడు దీని ఆన్సర్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, మీరు August 14th వినాయకులో ఈ సినిమా చూసి మీరు ఏడుస్తూ నవ్వుతూ ఏడుస్తూ ఆనందంతో ఫోన్ చేసినప్పుడు దీని రిజల్ట్ వస్తుంది. అంటే వై ఐఎమ్ సెయింగ్ ఇట్ ఇస్, ప్రతి సినిమాకి స్క్రిప్ట్ అండి. పవర్ ఇస్ స్క్రిప్ట్. కాబట్టి పవర్ఫుల్ స్క్రిప్ట్. తర్వాత బాండింగ్. అంటే ప్రతి వాళ్ళకి నేను ఎందుకు శతమానం భవతితో పోల్చానంటే, అది వేరే ఇది వేరే టోటల్గా. ఒక ట్రావెల్ ఫిలింలో ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీని కలపడం, ఒక ఇంట్లో ఉన్న వేరే ఇంతమంది డిస్ఫంక్షనల్ పీపుల్ కలుస్తూ వెళుతూ ఎంటర్టైన్మెంట్ బ్లెండ్ చేస్తడమే ఈ యొక్క సినిమా అందం. సో దాంట్లో ఒక చిన్న సస్పెన్స్ ఫ్యాక్టర్, ఆ చెంబు, దాంట్లో అస్థికలు, ఏమవుతుంది పరిస్థితి, ఆ అస్థికలతో ఫుట్బాల్ చాలా ఉంది ఇంట్లో. కాబట్టి ఆల్ దిస్ ఇస్ ఇవన్నీ కూడా నాకు ఎమోషనల్ హైస్ చాలా వెళ్ళాయి సినిమాలో కూడా. హ్యూమర్ అందరం మేము చేసాం, ప్రతి క్యారెక్టర్కి ఎమోషన్ ఉంది. ఒక ఎమోషనల్ హై స్క్రిప్ట్ తీసుకెళ్ళింది. వాట్ ఐ మీన్ టు సే ఇస్ హి స్క్రిప్ట్ గేమ్ ఎన్ ఎమోషనల్ హై.
కాబట్టి నేనేం చెప్పానంటే క్లియర్గా ఉషా కిరణ్కి శ్రీవారికి ప్రేమలో ఎంత గొప్ప సినిమా అవుతుందో ఈటీవీ విన్కి ఇది అంత గొప్ప సినిమా అవుతుందని చెప్పాను. ఈటీవీ విన్ నితిన్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. హలో అండి. ఇందాక నరేష్ గారు ఒక మాట అన్నారు, ఈ దీన్ని పైరసీ చేయడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పి. లాస్ట్ టైం కూడా మీరు ఒక ప్రెస్ మీట్లో ఇదే మాట మాట్లాడితే ఒక డిస్కషన్ ఒకటి ట్రిగర్ అయింది. అంటే పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ దే హ్యావ్ డీప్ పాకెట్స్ కానీ టెక్నాలజికల్గా చాలా ఫైర్ వాల్స్ కానీ వాళ్ళంతా చాలా యూనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ ఏది కూడా లీగల్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, బాగా డీప్ పాకెట్స్తో ఉండే లీగల్ సిస్టమ్, ఏది కూడా పైరసీని ఆపలేకపోయింది. చాలామంది ఏంటంటే మీరు లాస్ట్ టైం సక్సెస్ఫుల్గా ఆపే మేము వీ కేమ్ అప్ విత్ సమ్ ప్లాన్ ఏదో అన్నారు. నరేష్ గారు అంటే అదే గుర్తొచ్చింది నాకు. అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్కి పాసిబుల్ అవ్వలేంది మీకు ఎలా పాసిబుల్ అయింది? లేకపోతే చాలామంది అనుకున్నట్టు జస్ట్ ఇది ఒక స్టంట్ కింద చెప్తున్నారా? సార్ అది సాయి మేడ్ ఇట్ పాసిబుల్ సార్ ఫస్ట్లీ. సెకండ్ థింగ్ ఏంటి అంటే లాస్ట్ టైం నేను మొత్తం స్పీచ్లో ఒక సెగ్మెంట్ మాట్లాడాను సార్. కావాల్సిన క్రీమ్ మాత్రమే బయటికి వెళ్ళి ట్రెండింగ్లో ఉన్నారు. సో బేసిక్గా చెప్పింది సవాల్ ఏం చేయలేదు సార్, మీరు చెయ్యలేరు అని నేను చెప్పలేదు. ఆ రోజు ఏం చెప్పానంటే, అరే మీరు నేను 20 సినిమాలు చేస్తున్నాం మేము, అంటే 20 కొత్త డైరెక్టర్లు లాంచ్ చేస్తున్నాం, 20 డిఫరెంట్ ఫ్యామిలీ లైఫ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. మీరు ఇలా చూస్తూ ఉంటే నెలకు ఎంత సార్? 99 రూపాయలు. మీరు ఇలా చూస్తూ ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ రావు, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి. సో తప్పు డైరెక్ట్ చేయక్కర్లేదు అని దాన్ని సమర్థించిన తప్పు చేసిన వాళ్ళే అని చెప్పాను. సో ఇదంతా వదిలేశారు, వదిలేసి మేము ఆపాం అనే దాన్ని హైలైట్ చేశారు. సో అది ఎలా ఆపారు ఏంటనేది అది ఇంటర్నల్ టెక్నికే సార్. దట్ ఐ థింక్ సాయి విల్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్ టు స్పీక్ అబౌట్ దట్. చెప్పాలా? చెప్పండి సార్. అంటే మీరు మరీ ఇంట్రికేట్ డీటెయిల్స్ అవసరం లేదు కానీ ఐ టెల్ యూ. సో ఇది డిస్కషన్ ఎప్పుడు మొదలైందంటే 90s రిలీజ్ అయిన తర్వాత స్టార్ట్ అయింది. సో 90s అందరికీ తెలుసు, ఎక్కడ చూసారంటే ఈటీవీ విన్లు కాకుండా సమ్ అదర్ డిఫరెంట్ సైట్స్ చూశారు. సో ఒక ఇంటర్నల్ కాకుండా వెరీ ఎగ్జాస్ట్ సర్వే చేసాం మేము పబ్లిక్లో, ఏపీ తెలంగాణ పబ్లిక్లో. సో రిజల్ట్స్ ఆర్ అబ్నార్మల్లీ షాకింగ్ ఉన్నాయి. అంటే మాకు వచ్చిన నెంబర్స్ కానీ అంతకన్నా 4-5 టైమ్ నెంబర్స్ త్రూ సమ్ యాప్స్ చూసినారు. సో వీ డిసైడెడ్ టు స్టాప్. సో ఒక 7-8 months ఆఫ్ R&D దీని మీద జరిగింది. తర్వాత విత్ 2 other కంపెనీస్తో వీ కొలాబరేటెడ్ అండ్ వీ డిడ్ లైక్ ఎక్స్టెన్సివ్లీ 6-7 months ఆఫ్ టైంతో వీ ట్రైడ్ వన్ వే టు స్టాప్ దెమ్ అండ్ వీ సక్సీడెడ్ ఇన్ ఇట్. అండ్ అది నేను చెప్పగలుగుతా. ఎందుకంటారంటే అందరూ వాళ్ళేం పట్టించుకోలేదేమో చేయలేదేమో అదే అంటున్నారు. బట్ దే డిడ్ యాక్చువల్లీ. వాళ్ళకి ఈమెయిల్ చేశారు, నితిన్ చెప్పిన వాళ్ళు ఈమెయిల్ చేశారు సెయింగ్ దట్ ఆ రోజు సాయంత్రం మేము స్ట్రీమ్ చేస్తాం ఐబొమ్మలో, కావాలంటే ఆపుకోవాలన్నట్టు ఈమెయిల్ చేసినారు వాళ్ళు. మనం రిప్లై చేసాము, ఆల్ ద బెస్ట్ బ్రో, కావాలంటే నువ్వు కూడా చూసుకోవాలి, నేను కూడా రిప్లై ఇచ్చిన. 6కి పెడతాను చూడండి అంటే మేము 6 PM చూసినాం, అడిగినాం 6 PM ఐఎస్టీఆ ఏంటంటే రాలేదు. సో వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ దే ట్రైడ్ ఫ్రమ్ మల్టిపుల్ వేస్ అండ్ దే డి నాట్ బ్రేక్ త్రూ దట్ పర్టికులర్ టెక్నిక్. బట్ వీ విల్ బీ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇంకా చాలా థింగ్స్ మేము డెవలప్ చేసాం. సో ఐఎమ్ వెరీ షూర్ దట్ దే విల్ నాట్ ఏబుల్ టు బ్రేక్ ఇట్ అని. ఐఎమ్ వెరీ వెరీ షూర్. అండ్ ఇట్ ఈస్ 6-7 months ఆఫ్ హార్డ్ వర్క్ వేర్ వీ పుట్ ఇన్ టు ఇట్ అండ్ విల్ సీ రిజల్ట్స్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే Netflix, Amazon, so XYZ and all, they have deep pockets, but they're not concerned about piracy. First, as we are, right? But number 2, 90s and series, the India's most loved series, మేమే ఇచ్చినాం. అది ఏ OTT ఇవ్వాల. సో కాంటెంట్ ఇచ్చినాం, టెక్నాలజీ ఇస్తాం, ఇన్నోవేషన్ కూడా మేమే ఇస్తాం. సో యూ జస్ట్ స్టే ట్యూన్ అండ్ సీ. అండ్ ఇంకొకటి అండి, కంటెంట్ యాక్విజిషన్లో లాస్ట్ టైం కూడా మనం ఒకసారి మాట్లాడాం. అవునవును. ఏంటంటే 2 different థింగ్స్, ఒరిజినల్ కంటెంట్ చేయడం ఒకటి, కంటెంట్ యాక్వైర్ చేయడం ఒకటి. 2 different థింగ్స్ ఓటీటీలో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. రైట్. ఒరిజినల్స్లో యు ఆర్ పుట్టింగ్ ఏ వెరీ గుడ్ ఎఫర్ట్, తెలుస్తుంది మీరు ఇచ్చే కంటెంట్తో. రైట్. అండ్ అక్విజిషన్లో కూడా కొన్ని మూవీస్ని ఈ మధ్యకాలంలో చేశారు. రైట్ సార్. బట్ నాకున్న ఒక డౌట్ ఏంటంటే, మీరు కానీ ఆహా కానీ కొన్ని ప్లాట్ఫామ్స్ కంటెంట్ని కొంటున్నాయి. బట్ ఏంటంటే వెరీ సూన్ ప్యారలల్గానో లేకపోతే ఒక 1 week దేనికో మేజర్ ప్లాట్ఫామ్స్తో, లైక్ మీరు కొన్న ఈగల్ సినిమా ఇప్పుడు అమెజాన్లో ఉంది, హరోమ్ హరా అనే సినిమా ఏదో చూశారు, దాన్ని కూడా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో షేర్ చేసుకుంటారు. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఫైనాన్షియల్గా కొద్దిగా ఫీజిబిలిటీ ఉంటుంది. బట్ దాని ఆబ్జెక్టివ్ అక్వైరింగ్ కంటెంట్లో వల్ల రీచ్ పెరుగుతుందనే ఆబ్జెక్టివ్ అనేది మీట్ అవ్వగలుగుతారా? ఇక 2 things సార్. అంటే అదర్ ప్లాట్ఫామ్స్ అనేది ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్.
సో వాళ్ళకి ఈ సినిమాలు ఎక్వైర్డ్ సినిమాలు అనేది సబ్స్క్రిప్షన్ డ్రైవర్ అవ్వచ్చు, టెంపోల్ కాంటెంట్ అవ్వచ్చు. మాకు అది జస్ట్ అన్ ఎంగేజ్మెంట్ డ్రైవర్ కాంటెంట్ మాత్రమే. వీఆర్ మేజర్లీ బ్యాంక్ ఆన్ ఒరిజినల్స్. మా ఒరిజినల్ కాంటెంటే మేజర్ కాంటెంట్, మా ఒరిజినల్ కాంటెంటే టెంపోల్ కాంటెంట్, మా ఒరిజినల్ కాంటెంటే బిగ్గెస్ట్ కాంటెంట్. వాళ్ళందరికీ ఎక్వేషన్ సినిమాలు బిగ్గెస్ట్ కాంటెంట్ అయి ఉండొచ్చు, కానీ మాకు కాదు. ఓకే. అండ్ బట్ కొంటాం. వీ డూ బై మూవీస్. యస్. లాస్ట్ క్వశ్చన్ అండి. ఈనాడు న్యూస్ పేపర్ ఇప్పుడు August 9th ఐ హర్డ్ దట్ 50th anniversary. అండ్ ఫర్ ద లార్జ్ పార్ట్ ఆఫ్ 50 yearsలో ఇట్ వాస్ ద మోస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు న్యూస్ పేపర్. అండ్ ఈటీవీకి వచ్చేటప్పటికి శాటిలైట్ ఛానల్ హ్యూజ్ సక్సెస్ అగైన్. అండ్ న్యూస్ ఛానల్కి వచ్చేటప్పటికి రామోజీరావు గారు హీఈస్ నెవర్ ఇన్ టు టీఆర్పీ గేమ్. ఎస్ సార్. ఎప్పుడు ఆయన చేయలేదు. అండ్ యు ఆర్ హ్యాపీ విత్ వేర్ ఎవర్ యు ఆర్. షూర్ సార్. అండ్ ఈటీవీ విన్ ఏపీ ఈ ఓటీటీ ర్యాంకింగ్స్లో ఆర్ యూ ఇన్ టు దట్ గేమ్ ఆర్ లేకపోతే ఇప్పుడు ఆ న్యూస్ ఛానల్స్లో చేసినట్టు ఏదన్నా అలాగే చేసుకుంటున్నారా? లేదు, డెఫినెట్లీ గుడ్ వన్. సో విల్ బీ డెఫినెట్లీ ఇంటూ గేమ్. అండ్ ఆఫ్టర్ ఇయర్ ఫ్రమ్ నౌ విల్ బీ ద టాప్ మోస్ట్ ప్రిఫర్డ్ ఓటీటీ. ఆల్ ది బెస్ట్ అండి. స్మాల్ థింగ్ సార్, వన్ స్మాల్ థింగ్ కంటిన్యూయింగ్ టు వాట్ యూ సెడ్. సో ఆ పైరసీ సంబంధించింది అగైన్ ఐమ్ టెలింగ్ యూ, ఛాలెంజ్లా కాదండి. బాధ ఎక్కడేసిందంటే 90s ఆర్మాక్స్ రిపోర్టర్ ఇండియాస్ మోస్ట్ పాపులర్ సిరీస్ ఆఫ్ 2024 ఇచ్చింది. బాధ ఏంటంటే దాన్ని చాలా మటుకు చూసింది అదర్ ప్లాట్ఫామ్స్లో. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మేము ఏదైతే టెక్నిక్ చేస్తున్నారో దానివల్ల మా పాకెట్స్ బర్న్ అవుతాయి, మాకు వచ్చే సబ్స్క్రిప్షన్స్ కొన్ని తగ్గిపోతాయి, చాలా ఎనార్మస్ అమౌంట్ హిట్ తీసుకుంటుంది. కానీ తీసుకోనికి కారణం అంటే వాళ్ళ మీద పగ కాదు. ఈ పెట్టినప్పుడు కమెంట్స్ కింద చాలామంది వాళ్ళని సపోర్ట్ చేస్తా పెడుతున్నారు సార్. బట్ ఒకటి క్లియర్ ఏం చేయాలంటే వాళ్ళు రాబిన్ హుడ్స్ కాదు. మన సొంత డబ్బుల్ని పక్క వాళ్ళకి బెనిఫిట్ ఖర్చు పెడితే హీరోస్. ఎవరో కష్టపడుతుంటే వాళ్ళ డబ్బుల్ని లాక్కొని పంచిపెడితే దే ఆర్ నాట్ రాబిన్ హుడ్స్, దే ఆర్ ద స్టీలర్స్, దే ఆర్ రాబర్స్. సో వాళ్ళందరికీ అట్లీస్ట్ ఒక డిసిప్లినరీ థింగ్ అనేది ఒకటి అలవాటు అవుతుందని వీఆర్ టేకింగ్ దిస్ కాషన్. అంతే. ఇట్ ఈస్ నాట్ అ సవాల్ అట్ ఆల్, బట్ ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. చదువుకున్నాం కదా, లెట్స్ నాట్ బిహేవ్ లైక్ ఎడ్యుకేటెడ్ ఇలిటరేట్స్. అంతే, దట్ ఈస్ అ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. అనురాగ్ గారు, చాలా ఎంగేజింగ్గా ఉంది టీజర్. అది చాలా చూడబుద్ధి అవుతుంది. అంటే మనకి ఇంతకు ముందు 2 years బ్యాక్ ఒకటి ఫ్యామిలీ అని చెప్పి ఒకటి వచ్చింది మలయాళం. అంటే కొంచెం దీనికి పోలిక ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది. సో అంటే ఒరిజినల్గా ఇన్స్పిరేషన్ ఉందా ఎట్లా మీరు దీని గురించి? సార్, నేను ఇందాక స్పీచ్ ఇస్తూ చెప్పాను సార్, 2020 కోవిడ్ టైంలో ఒక పాజిటివ్ సినిమా రాసుకుందాం అన్న ఇంటెన్షన్తో మట్టుకే ఇది స్టార్ట్ అయింది. అదే దీనికి బీజం. అండ్ ఇది నా ఫ్యామిలీలో నాకు జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని నేను క్రియేట్ చేసుకున్న డ్రామా. దీనికి ఎటువంటి సినిమాతో ఎటువంటి సంబంధం లేదు. ఇట్స్ అన్ ఒరిజినల్ తెలుగు ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. నరేష్ గారు, 50 years అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు, చాలా హ్యాపీ. అంటే ఒకటి వినిపిస్తుందండి, సీనియర్ యాక్టర్లు అందరూ కూడా ఇప్పుడున్న ఫేజ్లో సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు చేసిన రోల్కి వచ్చే అవుట్పుట్కి చాలా తేడా ఉంది. ఈ విషయంలో సీనియర్ ఆర్టిస్టులు అందరూ కాస్త డిప్రెస్, అంటే కొంచెం మనకి రావాల్సిన స్కోప్ రావట్లేదు అంతా. అంటే ఒక రకంగా చెప్పాలంటే హీరో చుట్టూతోనే సినిమా తిరుగుతుంది అని ఒక వార్త ప్రచారం జరుగుతూ ఉంది. సో అంటే మీ వరకు ఇది ఎలా ఉందండి? మీరు ఇప్పుడు లీడ్ రోల్లో చేస్తున్నారు, అద్భుతమైన సినిమా చేశారు, బట్ అదర్ స్టార్ హీరోల సినిమాలతో కంపేర్ చేస్తే? ఇవాళ బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ లాగా, ఆఫ్టర్ డెత్ లాగా, బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్, ఇది అందరికి తెలిసిందే. ఇప్పుడు కంటెంట్ బేస్డ్ సినిమాస్ అది హిట్ అండి. మీరు బేబీ తీసుకోండి, ఓ బేబీ మొన్న వచ్చిన అది తీసుకోండి, మీరు సామాజిక తీసుకోండి, ఇవన్నీ ఎవరండి? ఇట్ ఈస్ బేసికల్లీ ద స్క్రిప్ట్. ఇవాళ సినిమా స్క్రిప్ట్ బాగుంటే 20 కోట్ల నుంచి 100 కోట్ల దాకా కలెక్ట్ చేస్తుంది. ఇవాళ కల్కి లాంటి సినిమాలు ఉంటాయి, దే విల్ కంటిన్యూ, దే షుడ్ కంటిన్యూ. ఇవాళ భారతదేశ పరపతిని పెంచిన ఈ సినిమాలన్నీ కూడా. అట్ ద సేమ్ టైం ఇది ఒక ఇండివిజువల్, డిప్రెస్డ్ ఇండివిజువల్ మాట్లాడే మాటలండి. ఇది నాకు ఇది తక్కువైంది, అది తక్కువైంది కాదండి. టుడే ఇవాళ 50th గోల్డెన్ జూబ్లీ ఇయర్లో ఇవాళ ఇన్ని మంచి సినిమాలు చేస్తున్నాం. మన సామాజిక వర్గమన నా కెరియర్ మళ్ళీ నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్ళింది. టుడే ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం, సచ్ అన్ ఆసమ్ ఫిలిం ఐఎమ్ డూయింగ్. ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి.
సో దెర్ ఇస్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి, సింగిల్ థియేటర్స్ ఉన్నాయి. ఇవాళ కంటెంట్ బేస్డ్ సినిమా ఉంటే ఎవరు హీరో ఎవరు ఇదేని కాకుండా దే విల్ వాచ్ ఫర్ ద కంటెంట్ అండి. సో ఐ డోంట్ థింక్ సో ఐ బిలాంగ్ టు దిస్ కేటగిరీ ఆఫ్ పీపుల్ హూ క్రిబ్ అబౌట్ దిస్. అంటే ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై 51st ఇయర్, రాదర్ 51 ఇయర్ అయింది. ఐఎమ్ క్వైట్ హ్యాపీ అండి. అది బహుశా అది 10 years బ్యాక్ ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు దాని స్కోప్ లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎక్సలెంట్ కంటెంట్ వెళ్తుందండి. ఎవ్రీ యాక్టర్ ఇస్ బిజీ ఇన్ తెలుగు. ఐఎమ్ సో హ్యాపీ. ఇవాళ తెలుగు సినిమా జెండా ఎగురుతుందండి. ఇవాళ వీఆర్ గర్వకారణంగా ఉంది మాకు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. క్వశ్చన్ టు మిస్టర్ సాయి. ప్లీజ్ అండి. ఉషా కిరణ్ మూవీస్ అనేటువంటిది అంత ప్రతిష్టాత్మకమైన బ్యానర్ మనకు తెలుసు. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ఫిలిమ్స్ దట్ ఆర్ దీంట్లో రిలీజ్ అయినటువంటి థియేట్రికల్గా రిలీజ్ అయిన తర్వాతనే ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వస్తున్నాయి. బట్ యు ఆర్ డైరెక్ట్లీ టేకింగ్ ఫిల్మ్స్ ఫర్ ద ఓటీటీ ప్లాట్ఫామ్. I think you are the only platform who are directly taking films for the OTT platform. Right. అప్పుడు ఈ సినిమాలు ఇంత సక్సెస్ అయినప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో సక్సెస్ అయిన సినిమాల్ని థియేట్రికల్గా వెళ్ళగల కెపాసిటీ ఆ నెట్వర్క్ కూడా మీకుంది. రైట్ సార్. ఈజ్ దేర్ ఎనీ సచ్ ఐడియా దట్ యూ వాంట్ టు గో టు ద థియేట్రికల్ ఆఫ్టర్ ద సక్సెస్ ఆఫ్ ద సీరియల్ ఆఫ్ ద ఓటీటీ? బిఫోర్ ఆఫ్టర్ అనేది డిస్కషన్ జరుగుతుంది. సో we will do. అట్లా it is no way it is less to the theatrical release కి. కంటెంట్ వైజ్ కానీ మీరు ఎట్లా మీ మేకింగ్ స్టాండర్డ్స్ అనేటువంటి ఎప్పుడు బాగానే ఉంటాయి. అలాంటి ఒక ట్రెండ్ ఏదైనా? లేదు, ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇలా అన్నందుకు. సో డెఫినెట్లీ వీఆర్ థింకింగ్ అబౌట్ ఇట్, బట్ ముందా వెనక అనేది ఆలోచిస్తున్నాము. అట్ ద సేమ్ టైం మీరు కంటెంట్ రెడీ అయిన తర్వాత ఈ టీవీకి తీసుకుంటారా, లేకపోతే మిగతా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాళ్ళంతా రెడీ బయట కొంతమంది సినిమాలు ప్రింట్ అయిన తర్వాత తీసుకుంటున్నారు? అవును సార్. అదే, బట్ మీరు యూఆర్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ మేకింగ్ ఫర్ ద ప్లాట్ఫామ్ సార్. యా సార్. బయట నుంచి మేము కంటెంట్ ఇస్తామంటే మీరు తీసుకుంటాం సార్. అలా కూడా తీసుకుంటాము. సో బికాజ్ మా ఆడియన్స్ టేస్ట్ తగినట్టు సో కొన్ని మార్పులు చేర్పులను చేసుకుంటాము. బట్ వీల్ డెఫినెట్లీ ఇంట్రెస్టెడ్ టు టేక్ అండ్ వీ విల్ టేక్ ఆల్సో. థ్యాంక్ యూ. ఎనీహౌ వీ విష్ టు లిజన్ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు అనేటువంటి ఒక దీంతో వినగలగాలి. ఉషా కిరణ్ మూవీస్ ఎంత లెజెండరీ బ్యానరో ద విన్ ఒరిజినల్స్ కూడా అంతే లెజెండరీ బ్యానర్ అవుతుంది. వెరీ గుడ్. ఓకే. అనురాగ్ గారు, సో అంటే అస్థికలను కలపడం అనేది తెలుగు వాళ్ళకే కాదు, నార్త్లైనా ఎక్కడైనా సరే అదొక సెంటిమెంట్, అది సీరియస్గా జరిగే ఒక ఇష్యూ. బట్ దాని నుంచి విహారయాత్ర అని చెప్పి ఒక కామెడీ పండిస్తున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? మ్యామ్, మీరు ఈ క్వశ్చన్ మట్టుకు నేను సినిమా రిలీజ్ తర్వాత ఆన్సర్ ఇస్తాను. దానికి అస్థికలకు ఇవ్వాల్సిన వాల్యూ గురించి కూడా ఈ సినిమాలో మాట్లాడాము. యాక్చువల్లీ సినిమా రిలీజ్ దాకా కూడా అవసరం లేదు, ట్రైలర్ చూసాక మీకు అర్థమవుతుంది మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే. నరేష్ గారు, సో సేమ్ క్వశ్చన్ మీకు కన్వర్ట్ చేస్తే కనుక, అంటే ఆయన స్టోరీ చెప్పినప్పుడు నరేట్ చేసినప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఇందులో కామెడీ అంటే ఎట్లా తీసుకుంటారు ఏంటి అని. కామెడీ అంటే అస్థికలు కలపడం విహారయాత్రకి వెళ్ళడాన్ని కామెడీగా తీస్తే లేదు. అంటే షుగర్ కోటెడ్ పిల్ అంటారండి. కొన్ని చేదు ట్యాబ్లెట్స్కి మంచి స్వీట్ ఇది వేస్తే మనం మింగుతాం దాన్ని. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ శివారి పెళ్ళకి తీసుకోవాలంటే అంత సీరియస్ పెళ్ళి అవుతుంటే చీర కట్టేయమంటావా ఇప్పేయమంటావా నాకు ఆమె అడుగుతుంటుంది. గుండు కేకమంటావా కేక వద్దా శివయ్య లాఫింగ్ నౌ. ఇట్ ఈస్ what you are narrating, how you are narrating andi ante. See, there is a beautiful emotion which this film carries, which is surrounded by so many different eccentric characters and entertainment mingled. Idu slapstick la idi kaadu. That is why this will stay for a long time. So I fully vouch what he has done. దీనికి ఆన్సర్ మీ దగ్గర నేను ఫోన్ చేసి తెలుసుకుంటాను ఆఫ్టర్ రిలీజ్. యూ విల్ రియల్లీ అప్రిషియేట్. థ్యాంక్ యూ. నితిన్ గారు, గుడ్ ఈవినింగ్. హాయ్ అండి. అయితే ఇప్పుడున్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా కొంచెం అంటే ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలా కనిపించట్లేదు ఎక్కడా కూడా. మనం ఒక మూవీ తీసుకున్న, వెబ్ సిరీస్ ఏది తీసుకున్నా కూడా. సో మీ ట్రాక్ చూస్తే ఎప్పుడు అంటే స్టార్టింగ్ ఈటీవీ నుంచి చూస్తే సీరియల్స్ అప్పటి నుంచి చూస్తే కూడా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలా ఉంటాయి. సో ఇప్పుడు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా అంటే ట్రెండ్ మారినప్పటికీ కూడా మీరు సేమ్ ట్రెండ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. అంటే ఆఫ్టర్ 90s బయోపిక్ తర్వాత
బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఉంది ఈటీవీ విన్. సో అదే మీ సక్సెస్ ఫార్ములా అనుకోవచ్చా? అంటే అది మేము కొత్తగా కనిపెట్టింది ఏం కాదండి. ఇప్పుడు మీరే ఉన్నారు, శ్రీవారి ప్రేమల గురించి మాట్లాడుతున్నారు సార్, మనం కర్తవ్యం గురించి మాట్లాడుతాం. ఏం మాట్లాడినా ఆల్రెడీ రామోజీరావు గారు ఆ స్ట్రాటజీ పెట్టేశారు, దాన్ని చెడగొట్టకుండా ఫాలో అయితే చాలండి, అదే మా ఫార్ములా. బట్ అలా అని మేము ఒకే జానర్కి ఏం స్పెసిఫిక్ ఉండట్లేదండి, మేము ఓన్లీ డ్రామా ఫ్యామిలీయే చేస్తామని. వీఆర్ ఇన్ ద నెక్స్ట్ 1 year యూ విల్ సీ వీఆర్ ఆపరేటింగ్ ఇన్ డిఫరెంట్ జానర్స్. బట్ ఏది కూడా మన ఫ్యామిలీ అందరు కలుసుకొని ఎందుకు చూసాం ఈ సినిమా అని ఎలా ఉండదు, అందరు ప్రశాంతంగా కూర్చొని చూసేలా ఉంటుంది. డిఫరెంట్ జానర్స్ వస్తాయండి. అడల్ట్ కంటెంట్కి వెళ్ళి సమస్య లేదు సార్. లేదు సార్, సార్ సీనియర్ సిటిజన్స్ కంటెంట్ చాలా ఉంటుంది ఇందులో. సార్ అడల్ట్ ప్రతి వెబ్ సిరీస్లో కూడాను సిరీస్ బిగినింగ్లో ఇక చెప్పకూడని సీన్స్ ఒకటి పెట్టేసి అవి ఉంటేనే వెబ్ సిరీస్లు అనేవి సక్సెస్ అవుతాయినటువంటి ఒక ట్రెండ్ క్రియేట్ చేసి నాశనం చేసినటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. వాటిల్లోకి ఈటీవీ అనేటువంటిది రాదు అనే నమ్మకం, సార్, గౌరవం, రెస్పెక్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఐ థింక్ వీ హోప్ దట్ యూ విల్ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ ప్రభు గారు ఫర్ యువర్ ట్రస్ట్. సేమ్ కంటిన్యూయింగ్ విత్ ద సేమ్ అండి. ఇప్పుడు అలాంటివి చేస్తే వాటితో కాంపిటీషన్ చేయాలి. మీ అందరికీ యూటీవీ అని ఎందుకు ఫ్రెష్ అనిపిస్తుంది అంటే బికాజ్ మా కాంటెంట్ వల్ల. సో వీ వాంట్ టు రిమైన్ ఇంటాక్ట్ విత్ అవర్ ఫ్రెష్ కాంటెంట్. అలాంటి ఫైట్ వెళ్ళే సమస్య లేదండి. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ సంథింగ్ టు ఇట్. నాకు మిగతా ఓటీటీస్తో ఎంతో కొంత రిలేషన్ ఉంది, అయినా చెప్తున్నాను, ఈటీవీ ఈజ్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ సర్వేస్ని కాకుండా స్టోరీని నమ్మి సినిమా తీస్తున్నారు. అనురాగ్ గారు ఇక్కడ. యా, హాయ్ అండి. సో మామూలుగా రోడ్ ట్రిప్ మూవీస్ అంటే ఫ్రెండ్స్తో యూజువల్లీ Correct, అలాంటి correct, కాంటెంట్తో ఉంటుంది. Yeah అండి. అలాంటి మూవీస్కి ఎక్కువ యూతే అట్రాక్ట్ అవుతారు, కానీ మీరు ఫ్యామిలీని తీసుకొచ్చి పెట్టారు. అవును సార్. సో రిస్క్ అనిపించలేదా సబ్జెక్ట్? యాక్చువల్లీ అదే ఫ్రెష్ పాయింట్ అనుకున్నాను సార్. ఎందుకంటే ఫ్రెండ్స్ తోటి చూసినప్పుడు ఫ్రెండ్స్ మధ్య ఉండే డైనమిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఫ్యామిలీ మధ్య డైనమిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో కొత్త డైనమిక్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే, కొత్త కథ క్రియేట్ అవ్వాలి అంటే ఏదో ఒక ఫ్రెష్ పాయింట్ ఉండాలి. ఐ థింక్ ఫ్యామిలీ గోయింగ్ ఆన్ ద రోడ్ ట్రిప్ ఈజ్ ద యూఎస్పీ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని నేను బిలీవ్ చేస్తున్నాను సార్. యా, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. నరేష్ గారు డెఫినెట్లీ అంటే జస్ట్ టు యాడ్, ఇది రిస్క్ అయితే కాదు. ఎందుకంటే సినిమా చూసినప్పుడు మీరు ఏ తిరుపతికో ఏ తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు పులిహార, బంగాళదుంప ఇవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తూ ఉంటాం, తింటూ ఉంటాం, ఇవన్నీ మీకు గుర్తొస్తాయి. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి రిలేటబుల్. అంటే మన ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు, అది పెద్ద గోవాకే అవసరం లేదు, ఈ చుట్టాల పెళ్ళికి అవ్వచ్చు, ఎవరి పెళ్ళికి అవ్వచ్చు, ఆ జర్నీలో ఏవైతే అవుతాయో ఏదో ఒకటి మర్చిపోతున్నాం, తిట్టుకుంటాం, అవన్నీ మీకు పక్కా గుర్తొస్తాయి అన్నమాట. అదే ఇప్పుడు ఈ కంటెంట్ చూసినప్పుడు మామూలుగా రోడ్ ట్రిప్ మూవీస్ అంటే ఎక్కువగా యూతే దీనికి అట్రాక్ట్ అయి ఉంటారు. సో మీరు ఫ్యామిలీని పెట్టారు కాబట్టి సో యూత్ ఎక్కువ కనెక్ట్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా సార్. యూత్ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. పాయింట్ నెంబర్ 1 ఒకటి సార్, నా ఫ్రెండ్స్లో ఎంతమంది ఫ్రెండ్స్తో కలిసి గోవాకి వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో తిరుపతికి వెళ్ళారు సార్. సో వాళ్ళ మధ్య ఆ రిలేటబిలిటీనే నేను బ్యాంక్ చేస్తున్నాను, అదే ఈ కథలో చూపిస్తున్నాను సార్. యా, అండ్ ఇది నా లైఫ్ నుంచి పుట్టిన కదా, అండ్ ఒక ట్రిప్ నుంచి పుట్టిన కదా. యా, థ్యాంక్ యూ అండి. బేసిక్గా సింపుల్గా ఏంటంటే మనం ఇట్ ఈస్ అ మైండ్ సెట్. ట్రావెల్ ఫిల్మ్ అంటే ఫ్రెండ్స్ సరదాగా గంజాను సిగరెట్లో దాక్కుంటూ మంది వేసుకుంటూ వెళ్తారు, అది కాదు. జనరల్గా ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా రోడ్ ట్రిప్ వెళ్తున్నారు కదా, దెర్ ఇస్ యూత్ ఇన్ ద ఫ్యామిలీ. ప్రతి యూత్ హ్యాస్ అ ఫ్యామిలీ, సో దే హ్యావ్ దేర్ యాంగిల్. ఇవన్నీ కనెక్ట్ అవుతుంది ఫిల్మ్. సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. లైక్ ఇప్పుడు సామాజ వర్గంలో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తుంది, కాశీలోనో అవును కృష్ణానదిలోనో కలుపుతారు, గోవాలో కలపటం ఏంటనేటువంటిది కదా ఇక్కడ. అవును, ఎందుకలా అక్కడ ఉంది కదా, మరి పోస్టర్ ఉంది కదా, ఇప్పుడే మేము చెప్పేస్తే మరి సినిమా చెప్పేసినట్టు అవుతుంది ఎందుకు కదా. అసలు అది గోవాలో అస్థికలు కలపడం అనేది ఎక్కడా వినలేదు. అవునండి, వాట్ ఈస్ ద రీజన్? ఆ రీజనే సినిమా చూడండి. ఆ రీజన్ చెప్పండి, చూడండి అసలు చెప్పండి. సార్, కథ చెప్పేటప్పుడు ప్రొడ్యూసర్లకి లాగ్ లైన్ చెప్తాం కదా సార్, వాళ్ళకి కూడా ఈ పాయింట్ వదిలేసి నేను చెప్పాను సార్. సో నో, చూస్తే అందరికీ తెలిసిపోతుంది. యా యా. జస్ట్ 99 రూపీస్ పర్ మంత్. నరేష్ గారు హాయ్ అండి, ఐఎమ్ బబిత ఫ్రమ్ బిగ్ టీవీ. సార్, మీ యాక్టింగ్ ఏజ్ అంతా కూడా నా క్యాపబిలిటీ లేదు మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి, బట్ ఐ జస్ట్ వాంట్ టు నో అబౌట్ ఇప్పుడున్న జనరేషన్లో స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరిగిపోయి యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్ ఇన్ యువర్ ఓన్ వే, అండ్ చాలామంది కూడా మిమ్మల్ని చూస్తే
ఐ విష్ ఐ కెన్ లీవ్ దిస్ లైఫ్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ని బట్టి, సొసైటీని బట్టి దే కాంట్ లీవ్ దట్ లైఫ్. బట్ చాలామంది ఉన్నారు అట్లా. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏమని చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? నేను నా పుస్తకంలో 2 రాసుకున్నానమ్మా. ఒకటి, ప్రతి పుస్తకానికి ఆఖరి పేజీ ఉన్నట్టు ప్రతి మనిషికి కూడా ఆఖరి పేజీ ఉంటుంది. ఆఖరి పేజీలో నాకేం అక్కర్లేదు అనుకుంటే మిగతా పేజీలు నింపడం ఈజీ అని రాసుకున్నా. సో ఐ ఎంజాయ్ ఫర్ ద డే 1. 2, అదే పుస్తకంలో ఇంకో పేజీలో ఏం రాశారంటే, స్క్వీజ్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ జ్యూస్ ఫ్రమ్ యువర్ లైఫ్, దట్ ఈస్ ద ఓన్లీ ఫ్రూట్ గాడ్ ఈస్ గివెన్ యూ. సో ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఎవ్రీబడి ఉన్న 10 కాలమో రేపో ఎల్లుండో 10 ఏళ్ళో, వై థింక్ అబౌట్ సంబడి అండ్ స్ట్రెస్? యూ ఎంజాయ్ యువర్ లైఫ్, బీ హ్యాపీ. నరేష్ గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. ఈ విహారయాత్రలో మేము పవిత్ర గారిని మిస్ అయ్యాం. మీరు ఎప్పుడైనా మిస్ అయిన ఫీలింగ్ కలిగిందా మీకు? విహారయాత్రలో ఇప్పుడు వచ్చేసిందిగా, మిస్ అవ్వలేదుగా, అయిపోయిందిగా. వాళ్ళు వాళ్ళు ఇన్వైట్ చేశారు కదా. ఐఎమ్ నాట్ మిస్సింగ్ హర్. సార్ ఇంకో క్వశ్చన్, రీసెంట్గా మీరు ఒక ట్వీట్ చేశారు అండ్ ప్రత్యేక హోదా బొనాంజా గురించి పవన్ కళ్యాణ్ డైవర్టింగ్, ఐ థింక్ we want to go into, we'll talk about this film. నరేష్ గారు, మై సజెషన్, Done, ఐ విల్ ఎక్స్క్లూజివ్లీ ఏమన్నా ఫోన్ చేయండి అని చెప్తాను. డన్ సార్. నరేష్ గారు, సో మీరు అంటే మీరు ఎంచుకునే పాత్రలు కావచ్చు, మీ నుంచి వచ్చేటువంటి సినిమాలు కావచ్చు, చాలా వరకు ఇంటిల్లిపాది చక్కగా అలరించేలా, ఎంజాయ్ చేసేలా ఉంటాయి. అదేవిధంగా ఈటీవీ ఒరిజినల్ నుంచి వచ్చే సినిమాల కంటెంట్ కూడా అలానే ఉంటుంది ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి తగ్గట్టు. అయితే ఈ క్యారెక్టర్లో, అంటే ఈ సినిమాలో మీరు ఎంచుకున్నటువంటి క్యారెక్టర్ పర్సనల్గా ఎంతవరకు రిలేట్ అయ్యారు సార్ మీరు? నేను అదే చెప్తానండి, ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. డబ్బున్నా డబ్బు లేకపోయినా సింపుల్గా ఒకటి చెప్తానండి. ఒక మల్టీ బిలియనర్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, బిజినెస్ ఐకాన్ ఇన్ బాంబే, పెద్ద బోర్డ్ మీటింగ్లో కూర్చున్నప్పుడు ఒక బిల్ వచ్చింది. వాళ్ళ అబ్బాయి టాయిలెట్ కమోడు 4 lakhs 5 lakhs పెట్టుకుంటున్నాడు. ఆయన అడిగాడు, బాబు నువ్వు జస్ట్ క్లియర్ చేసుకోవడానికి నీకు 5 లక్షలు పెట్టి కమోడ్ ఎందుకని. సో బేసిక్ ఏంటంటే, whether you're rich, whether you're poor, every father has his own frustration, every son has his own frustration, every person has their own frustrations అండి. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఈ ఫ్రస్ట్రేషన్స్ అమల్గమేటెడ్ అని వీళ్ళంతా కలిసి ఒక పాయింట్లో జనరల్గా ఉంటారు. ఫ్యామిలీ ఎవరికి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు, ఎవరు సెల్ ఫోన్స్ వాళ్ళు, ఎవరి రూమ్లో వాళ్ళు, ఎవరి కార్లు వాళ్ళు, వీళ్ళంతా కలిసి వెళ్ళినప్పుడు యాక్చువల్ ద రియల్ ఎమోషన్స్ ఎరప్ట్ అండి. అది దట్ ఈస్ ద కనెక్టివిటీ ఆఫ్ దిస్ ఫిలిం. ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో చూసినప్పుడు దూరంలో ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఒక మెసేజ్ పెట్టడం, లేదా సరదాగా మనం ఫ్యామిలీ ట్రిప్ వెళ్తాం అంటారు. ఎందుకంటే వాళ్ళు ఇండియాలో రోడ్లు బాగున్నాయి, లాట్ ఆఫ్ డెస్టినేషన్స్ అండ్ పీపుల్ వాంట్ టు స్పెండ్ టుగెదర్. ఇవాళ వాట్సాప్ గ్రూప్లో సింపుల్గా చెప్తున్నాను, మా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో వీఆర్ దేర్ ఆల్ ద టైమ్. సో వీఆర్ బాండింగ్, అది ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఆ బాండింగ్ ఈ సినిమాలో కనిపిస్తుంది మీకు. దిస్ విల్ బి అ వెరీ ఇన్స్పైరింగ్ ఫిలిం ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అండి, ఆర్ 3 generations. ప్రియ గారు, సో అంటే ఇప్పుడు మీరు ఎక్కువగా హీరోయిన్గా ఇట్లా చేసిన మూవీస్ ఉన్నాయి కదా, సో ఈ మూవీలో చూస్తే కనుక మీది ఎక్కడో చిన్న రోల్ అనిపిస్తుందా, లేకపోతే అసలు మీ క్యారెక్టర్ ఏంటి? అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఉన్నారు కదా, ఆమె నేను కరెక్ట్, ఫ్యామిలీ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్. ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. అది ఇన్ ట్రైలర్ యుల్ సీ మోర్, సినిమాలో ఇంకా ఎక్కువ చూస్తారు. అండ్ యాడింగ్ టు దట్, ప్రియ గారు, హౌ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ క్యారెక్టర్ టు వీరాంజనేయులు విహారయాత్ర? నేను మా డాడీస్ లిటిల్ ప్రిన్సెస్, ఇంకా మా తాతయ్య ఫేవరెట్ అండి. అంటే ఈ వీరాంజనేయులు విహారయాత్ర ప్రియ గారికి ఒక గుర్తింపు తీసుకొస్తుంది అనుకోవచ్చు స్పెషల్గా. సార్ కథలో ఇంపార్టెన్స్ అందరికీ ఈక్వలీ ఉంది. అది మీరు కథ చూసాక మీకు తెలుస్తుంది ఎందుకు ఇంపార్టెన్స్ ఉంది, ఏముంది. బట్ క్యారెక్టర్ ఆర్క్ ఇస్ బ్యూటిఫుల్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అనురాగ్ ఫర్ గివింగ్ మీ దిస్. అండ్ ఇంకేం చెప్పాలి క్యారెక్టర్ గురించి? అండ్ నరేష్ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేయండి సార్. నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, శ్రీలక్ష్మి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, నేను ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పేదాన్ని, మీకు బిలీవ్ అవుతుందా, మీరందరూ టీవీలో చూసి, మూవీస్లో, థియేటర్లో వెళ్ళి చూసేవారు, నేను వాళ్ళతో పని చేస్తున్నాను అంటే. చిన్నప్పుడు మమ్మీ వాళ్ళందరూ ఫ్యాన్స్, సూపర్ ఫ్యాన్స్. నాకు ఆ అవకాశం దొరుకుతుంది పని చేయడానికి. ఇట్ ఈస్ డ్రీమ్ కమ్ ట్రూ కూడా కాదండి, బిలీవ్ అవ్వదు. అంటే నేను అంత స్థాయికి వచ్చానా కూడా నాకు
బిలీవ్ అవ్వట్లేదు. సో ఐఎమ్ జస్ట్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సార్. ప్రియ గారు హాయ్. సార్ ఇందాక నుంచి అందరికి ఒక డౌట్ ఉంది, వాటర్ అని చెప్పేసి ఏదో జ్యూస్ తాగుతున్నారు ఏంటి అని చెప్పేసి బాటిల్లో. ఇదా బ్లాక్ వాటర్ అండి. ఓకే, మినరల్ వాటర్ లో ఇట్స్ బ్లాక్ Sir, వాటర్. యు liter సీ ఎంత ఆల్ sir? అవర్ క్రికెటర్స్ ఆల్వేస్ డ్రింకింగ్ ఇట్. సార్ లీటర్ ఎంత సార్ ఆల్కలైన్ వాటర్? ఏమా లీటర్ ఎంత సార్ అది? ఏది అది మీరు కంపెనీని కనుక్కోండి. ఇట్ జస్ట్ స్టాప్స్ యువర్ థర్స్ట్ అండ్ రెడ్యూస్ యువర్ అసిడిటీ. ఐ గాట్ యూస్ టు దిస్ ఆఫ్టర్. దాని మీద దృష్టి పోయిందా మీకు? ప్రియ గారు హాయ్. సరే ఇంకొకటి, యాక్చువల్గా మన బర్త్డే అప్పుడు కూడా అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. 50 years కంప్లీట్ అయింది యాక్టింగ్ కెరియర్లో. ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ వీఆర్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియ హాయ్ గారు నరేష్ గారు. ప్రియ గారు ఒక్క నిమిషం. 1 minute అన్న. యాక్చువల్లీ నరేష్ గారు మీ గ్లామర్కి సీక్రెట్ ఆ బ్లాక్ వాటరేనా? కాదండి, కాదు, ఖచ్చితంగా కాదు. నా గ్లామర్ సీక్రెట్ నా హ్యాపీనెస్, పాజిటివిటీ అండ్ what do you call diet and fitness. Black water definitely will give me a boost of energy. యాక్చువల్లీ మీరు స్క్రీన్ మీదకి రాగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అంటే ఎంటర్టైన్ చేస్తాడు ఈయన అని చెప్పి ఇలా ముందుకు వస్తాం. సో అది వీరాంజనేయులు విహారయాత్రలో ఎంతవరకు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీరు ఖచ్చితంగా ఇంకొక స్టెప్ అహెడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, నా 50th ఇయర్లో ఇది నా గోల్డెన్ ఫిల్మ్ అని చెప్పాను. దట్స్ హౌ ఐఎమ్. ఇది మార్కెట్ చేయడం కోసం కాదు. ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ అగైన్. ఐఎమ్ డబ్ ఫర్ ద ఫిల్మ్. అది అయింది. చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాం అందరం కూడా. ఆల్ ఆఫ్ అస్, మీ రాగ్మయూర్, ఆల్ ఆఫ్ అస్ వీఆర్ ఆల్ ఎగ్జైటెడ్ యాజ్ యాక్టర్స్. మా అందరికి కూడా చాలా రేర్ ఫిల్మ్ అండి ఇది. ప్రియ గారు లాస్ట్ క్వశ్చన్ డైరెక్టర్ గారికి. ప్రియ గారు ఒక్క స్క్రీన్ మీద బ్రహ్మానందం గారిని చూసే అవకాశం ఉందా? ఓన్లీ వాయిస్ వర్క్ మాత్రమేనా? అది చెప్పకూడదు. వాట్స్ ద ఫిల్మ్ సార్? వాట్స్ ద ఫిల్మ్? ప్రియ గారు అండ్ నరేష్ గారు, సార్ మీది 50 years కంప్లీట్ అయ్యింది, యాజ్ వెల్ యాజ్ బాలకృష్ణ గారిది కూడా 50 years కంప్లీట్ అయింది. అంటే ఈ మూమెంట్ని మీరు ఎలాగా, అంటే మీ 50 yearsలో ఏదైనా ఒక అచీవ్మెంట్ థింగ్, ఏదైనా ఒక మెమొరీ ఏదైనా చెప్తారా మాకు? అంటే ఐ థింక్ వీ విల్ హ్యావ్ ఎ సెపరేట్ ఇంటర్వ్యూ, విల్ ఎంజాయ్. బట్ అంటే జనరల్గా ఏంటంటే నేను అంటే 1972లో చైల్డ్ యాక్టర్గా వచ్చానండి. సో నాకు అన్ని అచీవ్మెంట్స్ నథింగ్ ఈజ్ అన్ అచీవ్మెంట్ అండి, ఇట్స్ ఎ ట్రావెల్. బట్ హ్యాపీనెస్ ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ఈ ట్రావెల్ ఉందే. ఇప్పుడు ఆయన బాలకృష్ణ గారు మేము అంతా కూడా చిన్నప్పటి నుంచి ఒకటే ఏరియాలో పెరిగాం, ఒకటే చోట్ల కలిసేవాళ్ళం. సో మెనీ పీపుల్ అక్రాస్ జనరేషన్స్ we traveled and we are enjoying this travel. That is my achievement అంతే. ప్రియ గారు హాయ్. ఫైనలీ యాక్చువల్గా మీరు ఈ మధ్యన ఎక్కువ సినిమాల్లో కనిపించట్లేదు. కారణం ఏంటంటే ఓం బింబుష్ చాలా చూజీగా సెలెక్ట్ చేసుకున్నారా స్క్రిప్ట్లు, లేకపోతే ఎక్కువ ఆఫర్స్ రావట్లేదా? అంతేనా? నితిన్ గారు హాయ్ అండి. ఒక్క నిమిషం బబిత. It's okay. I want to do stories that my family is proud of, that I am proud of, and later on in the future, also the family I will have will be proud of. So I'm choosing. గోపిచంద్ గారు విశ్వం మూవీలో కూడా మీరు యాక్ట్ చేస్తున్నారన్నారు. హీరోయిన్ గానా లేకపోతే ఓన్లీ? కాదు సార్, క్యామియో చేస్తున్నాను. ఓకే. నితిన్ గారు, అయితే ఫస్ట్ 90s బయోపిక్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 1 రూపీతో సబ్స్క్రిప్షన్ అని చెప్పారు, అండ్ ఇప్పుడు అది 99 చేశారు. అండ్ ఫర్దర్గా కూడా మళ్ళీ రేట్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లేదండి, అది 1 రూపీ పర్ డే అని చెప్పాను. 99 కూడా పర్ డే కాదు, పర్ మంతే. సో ఇది ఎందుకంటే అది మాకు ఛాలెంజే అండి. ఇప్పుడు యాన్యువల్ సబ్స్క్రిప్షన్ పెట్టచ్చు. యాన్యువల్ సబ్స్క్రిప్షన్ పెట్టి మాకు యాన్యువల్ కూడా ఉంది ఆల్రెడీ. బట్ మేము ఎందుకు ఛాలెంజ్ తీసుకున్నాం అంటే ఎవ్రీ మంత్ మేము ఆ టోస్ మీద ఉండాలి. ఎందుకంటే ఒక 1 మంత్కి తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. అది చూసిన తర్వాత వాళ్ళు తిరిగి రావాలంటే వాళ్ళకి ఇంకోటి ఇవ్వాలి. సో మేమందరం దాని మీద ఆ టోస్ మీద ఉందామని చెప్పి వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ మోడల్ అండ్ ఇట్ ఈస్ ఈల్డింగ్ గ్రేటర్ రిజల్ట్స్ అండి. ఇది పర్ మంత్కి 99 యాక్చువల్లీ కాదు. నాగేశ్వరరావు గారు లేట్ అవుతుంది, వెళ్ళాలి మనం గో వరకు. విహారయాత్ర ఇక్కడే ఉండిపోతే ఎలా? తీసుకోండి, నేను కూడా వెళ్ళాలి వేరే షోకి. సో థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. August 14th. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ. ఎస్, ఆగస్ట్ 14వ తారీఖు వచ్చేసింది వీరాంజనేయులు విహారయాత్ర. చూడండి, ఈటీవీ విన్లో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. టుడేస్ ఈవెంట్ బై UV మీడియా. దిస్ ఈస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.